నజరేయుడా యేసయ్యా పూర్ణ సంతోషంతో పూర్ణ బలంతో ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీవే చాటెనా నజరేయుడా యేసయ్యా ఎవరు
థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప దేవుడు స్వామి. ఓ భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి మమ్మల్ని తప్పించి, భయంకరమైన రోగాల మధ్య నుంచి మమ్మల్ని తప్పించి, భయంకర విష జ్వరాల మధ్య నుంచి మమ్మల్ని తప్పించి, ఇదిగో నాయన ఈ సంవత్సరం చివరి దశలో మమ్మల్ని సజీవుని లెక్కలో నడిపించిన విధానం మాకంటే గొప్పవారు, ధనికులు, విద్యావంతులు ప్రభు ఈ సమయం లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించి నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు స్వామి. ఒక్క మాట చేత ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులు ఎదురైనాను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే అయినాను. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీకు ఇలాలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. అలాగే ప్రార్థన చేసి ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా. నాకు చిన్న ప్రార్థన చేసుకుంటా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. నేను ఈ కానూరు గ్రామాన్ని ప్రేమించి ప్రభా గ్రామ క్షేమార్థమై ప్రభువా ప్రియ దాసులు ఏర్పాటు చేసుకుని ఈ రక్షణ సంగీత సువార్త సభలు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు. నేను ఈ 2024 సంవత్సరం చివరి దశలో ఉన్నాం ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏ తెగులు మా గుడారాన్ని సమీపించండి. ఆయన మీ శుభప్రదమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. కడల దినాల్లో భయంకరమైన దినాల్లో మేము నివసిస్తున్నాం ప్రభువా. నేను ఈ భయంకరమైన దినాలలో నేను పరిశుద్ధతలో నిండి ఉండడానికి ఒక కృపను అనుగ్రహించమని ఇప్పటి వరకు పాటల కార్యక్రమం తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అని మీ దైవ సేవకులు ప్రభువా నిలబడి మాట్లాడుచున్నాడు. నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆధ్యాత్మిక ఆహారం అందించమని ప్రార్థించమని సంఘ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించాలి. త్వరలో రానవని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చక్కని ఆరాధన చేసిన ప్రియ దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయం, మరి దేవునికి తన సేవకులు మరి మనం ఆహ్వానించగా, ఇది యాక్చువల్గా చిలకంపల్లిలో ఉపవాస కూట జరుగుతున్నప్పుడు దైవజనులు అక్కడ వర్తమానం అందించడానికి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు మన గ్రామానికి మన మందిరానికి పిలవాలని చాలా పర్యాలు ఆశించాను. కానీ కొన్ని సందర్భాలలో వారి యొక్క డేట్స్ దొరక అనుకూలత లేకపోవడం వల్ల దేవునికి సేవకులు మన మధ్యకి పిలవలేని సందర్భాలు అనేకమైన సందర్భాలైనవి. కానీ ఎందుకు చిలకంపాడులో దేవుడు తన సేవకుడు అక్కడ వాక్యాన్ని అందించడానికి అక్కడ పిలువబడినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. వారిద్దరూ అక్కడ మాట్లాడుతున్నప్పుడు అయ్యగారు ఒకరోజు మా మందిరానికి వాక్యం చెప్పడానికి రావాలి అన్నప్పుడు తప్పనిసరిగా బాబు అని, ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి నాన్నగారు ఉన్న కాడి నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దైవజనులు వారు. నాన్నగారంటే మరింత అభిమానం వారికి. మరి డేట్ కావాలి అన్నప్పుడు
చూసి వెంటనే దైవజనులు ఇచ్చిన డేట్ ఇది 13వ తారీఖుని. ఒకరోజు సభ వారితో పెట్టి ముగించాలనుకున్నాం, కానీ రెండో రోజు కూడా మా బాబు అన్నాడు, నాన్న రెండో రోజు ఒక సంగీత సభ కింద పెడదాము అని వాడు అన్నప్పుడు, ఇదే స్టేజీ ఉంటుంది, ఏ లైట్లు ఉంటాయి కదా, మరొక రోజు పొడిగిద్దాంలే, ఈ సంవత్సరం ఎందుకు ఒకరోజు అనుకున్నది 2 రోజులు పొడిగించడం జరిగింది. అందుచేత ఈ మొదటి యొక్క వర్తమానం అందించడానికి ప్రియా దైవజనులు రెవరెండ్ జ్యోతి బాబాయ్ గారు మన మధ్యకి రావడం మనకు ఎంతో సంతోషం. కనుక వారిని చాలాసేపు అయింది ఇచ్చేవారు. టయానికి మాట ఆయన ఉంటారు. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు వచ్చినా టైం అంటే టైమే. కొద్దిసేపు వారిని మందిరంలో కూర్చోబెట్టాను. కనుక ఈ సమయానికి దేవుడిని తన సేవకుని మన మధ్యకి నడిపింప చేసిన దేవునికి మరొకసారి అందరం కూడా 2 చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి సమయాన్ని చప్పులు కొడుతూ దేవుని యొక్క సేవకులకు మనం ఆహ్వానిద్దాం. సమయంలో దైవజనులు జ్యోతిబాబు గారు ఈ వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమునకు కలుగునుగాక. ఈ శ్రేష్టమైన సమయంలో నవంబర్ మాసం 13, 14 తేదీల్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పండుగల్లో పాలు పొందడానికి యేసయ్య ఇచ్చిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు బిషప్ జోసెఫ్ అయ్య గారికి, దైవజనరాలకు, కుటుంబానికి క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, మంచి ఆరాధనలో మనల్ని నడిపించిన దైవజనులు, అలాగనే సంగీత బృందం, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. దైవజనులు తెలియచేసినట్లుగా అభిషక్తులు దేవుని కొరకు ఘనమైన సేవ చేసినటువంటి ప్రభు యొక్క పరిచర్యలో ఒక ఉజ్జీవానికి కారకులుగా ఉండిన దైవజనులు విన్నీసాయి గారు, ఆ గొప్ప దైవజనులతో ప్రభు చక్కటి సహవాసాన్ని ప్రభు ఇచ్చారు. వారి పరిచర్యలో ఇలాగున పాలు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆ దైవజనుని బట్టి కూడా వారికి మాకు చాలా పర్యాయాలు చిన్నమలంలో, ఇంకా ఈ చర్చ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ప్రాఫెసీలో అనేక చోట్ల కలిసిన సమయాల్లో చాలా ప్రేమగా మాట్లాడే గొప్ప ఆత్మీయులు వారు. వారి కుమారుల ద్వారా ప్రభు జరిగిస్తున్న ఈ ఘనమైన సేవను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు గొప్ప దేవుడు. ఎందుచేతంటే వాస్తవంగా ఈ 3 days భయంకర వర్షాలని చెప్తూనే ఉన్నారు వాతావరణ శాఖ. కానీ ఈ చర్చి ఎంత బలమైన సంఘమో, ప్రార్థించే సంఘమో అర్థమవుతుంది. మీ ప్రార్థనలు ఆ తుఫాన్ ఎక్కడికి పంపించేసాయో తెలియదు. మొత్తం మీద ప్రశాంతంగా ఇన్ ఏ వెరీ గుడ్ వెదర్. అది మాత్రమే కాకుండా నేను ఈ రాత్రి గమనించిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మంచు కూడా స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ మాత్రం ఈరోజు అలా నాకు కనబడట్లేదు. ఇదంతా చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి మన మధ్య అత్యధికంగా ఉండును గాక. క్రిస్మస్ వచ్చేస్తుంది. ఇక క్రిస్మస్కు ఫాస్టింగ్ ప్రేయర్స్కి మధ్యలో అయ్యగారి మీటింగ్స్ పెట్టారు. పిల్లరా, క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ గురించి చాలా విషయాలు చెప్పుకుంటాం. అందులో ఒకటి, నిశ్శబ్ద కాలాన్ని ఛేదించుకుని వచ్చిన సమయమే క్రిస్మస్. నిశ్శబ్ద కాలము, ఏ సైలెంట్ పీరియడ్ వాస్ బ్రోకెన్. పిల్లారా, సైలెంట్ పీరియడ్ అని అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. శరాపులు, కెరూబులు దేవుడు సృష్టించుకున్నారు. కానీ దేవుడు వారితో మాట్లాడాలనుకోలేదు. కేవలం శరాపులు, కెరూబులు ప్రభువును ఆరాధించడానికి, ఆ దేవదూతలు దేవుడు చెప్పిన పని చేయడానికి తప్ప దేవుడు వారితో కూర్చుని మాట్లాడాలని అనుకోలేదు ఎప్పుడు కూడా. అందుకు సృష్టించలేదు. ఈ సకల సృష్టిని దేవుడు చేసినప్పుడు కూడా అవన్నీ, సృష్టి అంతా కూడా ఒక పర్పస్ కొరకు దేవుడు చేశాడు. అదేంటంటే, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో దేవుడు మానవుని చేసుకున్నాడు కదా. మానవునికి ప్రయోజనకరంగానే ఈ సకల సృష్టిని దేవుడు చేశాడు.
ప్లరా కానీ మానవుని చేసుకోవడంలో ఇన్ క్రియేటింగ్ మ్యాన్, దేవుడు మానవుని సృష్టించుటలో దేవునికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవునితో మాట్లాడాలి అని అనుకునేవాడు. మనకు తెలుసు ఏదైనా తోటలోనంట ప్రతిరోజు దేవుడు దిగి వచ్చేవాడు, ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. అయ్యగారు మనష్ అయ్యగారు రండి అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్. వేదిక మీదకి వచ్చింది అయ్యగారు. ప్రతిరోజు దేవుడు మాట్లాడేవాడు. ప్రతిరోజు దేవుడు తన దూతలతో వచ్చేవాడు. ఆదాము హవ్వలు దేవుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళేవారు, మాట్లాడేవాడు. అంతెందుకండి, మానవుడు పాపములో పడిన రోజు కూడా దేవుడు వచ్చాడు. దేవుడు ఆ రోజు మాట్లాడాడు. మానవుడే భయపడి దాక్కున్నాడు. మనకు తెలుసు కదా, ఆదాము హవ్వల యొక్క కుమారులైన కయ్యను హేబేలు స్టోరీలో కూడా దేవుడు కయ్యనుతో మాట్లాడడానికి వచ్చాడు. అంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. హానోకు గురించి వింటాం మనం. ప్రతిరోజు దేవుడు వచ్చేవాడంట హానోకు దగ్గరికి. అలాగే హానోకు దేవుని కొరకు వెయిట్ చేసేవాడు. సో హానోకు దేవునితో మాట్లాడడం, దేవుడు హానోకు దగ్గరికి రావడం, హానోకు దేవునితో నడవడం చెప్తుంటారు కదండి పెద్దలు. అలా ఒకరోజు వెళుతూ దేవుడు అన్నాడట, హానోకు నేను వెళ్ళలేకపోతున్నానని. హానోకు అన్నాడంట, నేను కూడా ఉండలేకపోతున్నానని. దేవుడు అన్నాడు కమ్. వెంటనే ఇక అక్కడి నుంచి దేవుడు అలా తీసుకెళ్ళిపోయారు. అలాగే మన దేవుడు ఏ దేవుడు అంటే మాట్లాడే దేవుడు. ఒక రీతిగా చెప్పాలంటే మాట్లాడకుండా ఉండడు ఆయన మన దేవుడు. మనం ఆయనతో మాట్లాడాలని కోరుకుంటాడు, ఆయన మనతో కూడా మాట్లాడుతాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, దేవుడు ప్రతిరోజు పెందలకడనే ప్రవక్తలను పంపి మాట్లాడేవాడిని. అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు, అందరం కలిసి ఆలోచించేద్దాం. అలా మాట్లాడే దేవుడు చరిత్రలో సడన్గా తన ప్రజలతో మాట్లాడడం మానేశాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు. ఆ 400 సంవత్సరాల్లో దేవుడు ఎవరికి ఒక దర్శనము కానీ, కల కానీ, ప్రవచనము కానీ, స్వరము కానీ ఇవ్వలేదు. హెవెన్ వాజ్ సో సైలెంట్. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడా? ప్రపంచంలో ఉన్న ఏదో ఒక మూల ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు. యుగాలలో, ప్రతి తరములో, ప్రతి శతాబ్దములో దేవుడు మాట్లాడేవాడు. అలాంటి మాట్లాడే దేవుడు 400 years సైలెంట్ అయిపోయాడు. ఆ సైలెంట్ అయిన తరువాతనే ఆ నిశ్శబ్ద కాలాన్ని ఛేదించుకుని వచ్చిన కాలమే క్రిస్మస్ కాలం. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఆ 400 సంవత్సరాల గ్యాప్. ఎందుకు ఈ సందేశాన్ని లేక ఈ అంశాన్ని మీ ముందు పెడుతున్నానంటే, ఈ సభలో కూర్చున్న మనలో చాలామందికి దేవునికి మనకు మధ్య చక్కటి సన్నిహిత సంబంధము ఉండేది. మనలో కొంతమంది వెరీ క్లోజ్ టు గాడ్. ఎంత క్లోజ్ అంటే ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడేవాడు. మనలో కొంతమంది ఉన్నారు, వారికి ఇంచుమించుగా ఆయా పర్యాయాలు కలలు వచ్చేవి. ఆ కలలో ఏమి వచ్చిందో ఆ కల జరిగేది. కొందరు దర్శనాలు అనే వరాన్ని కలిగి ఉన్నారు, కొందరు ప్రవచనం అనే వరాన్ని కలిగి ఉన్నారు. కొందరైతే ఆదివారం దైవ సేవకులు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని చెప్తుండేవారు. అలాంటి ఉన్నతమైన అనుభవంలో ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. అయితే ఒక మాట ఏంటంటే, దేవునితో అంత క్లోజ్గా ఉండిన అనుభవంలో నుంచి ఇటీవల దేవునికి మనకు మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కళలు రావట్లేదు, ఇప్పుడు దర్శనాలు రావట్లేదు, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడట్లేదు. వాక్యం వింటున్నావు, మరి దేవుడు నిన్ను తాకడం లేదు, వాక్యం నిన్ను తాకడం లేదు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేవునికి మనకు మధ్య ఏమొచ్చిందంటే గ్యాప్ వచ్చింది.
రెండు, దేవునికి మనకు మధ్య గ్యాప్ వచ్చింది. రెండవది, దేవునికి మనకు మధ్య మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్న కొంతమందిలో ఒకరికి మరొకరికి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. అది భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెండ్రు కావచ్చు, లేక కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు. మీరు ఎవరితోటి ఇటీవల చాలా గ్యాప్ వచ్చేసింది, మీకు 2 years 3 years 4 years అయిపోయింది. మొత్తం మీద ఈ రాత్రి ఈ రెండు విషయాలు, ఏది దేవునికి మనకు మధ్య వచ్చిన గ్యాప్, మనకును మరెవరికి వచ్చిందో గ్యాప్, ఆ గ్యాప్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోయి మరలా మాట్లాడుకోవడం మొదలెట్టాలి. అది ఈ రాత్రి సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదో ఒక మిస్టరీ ఏం కాదు, అందరికీ తెలిసిన వాక్య భాగమే. మనం వాక్యాన్ని ఆలోచన చేద్దాం, స్టడీ చేద్దాం. సో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు గ్యాప్లో ఉన్న వారిని కూర్చోబెట్టి వారిని కలపబోతున్నాం అన్నమాట. ఈ రాత్రి మీటింగు ఒక చిన్న పంచాయతీ. కలవాలి, దేవుడు నీవు కలవాలి. దేవుడు కొంతమందితో చాలా క్లోజ్ అండి, వెరీ క్లోజ్. ఇటీవల ఒకరు నాతో చెప్పారు, అయ్యా దేవునికి నాకు మధ్య ఎంత సన్నిహితం ఉండేదంటే ప్రభువు నన్ను ముద్దాడుతున్న అనుభవం నాకు ఉండిందండి. ఆయన యొక్క స్పర్శను అనుభవించాను చాలా పర్యాయాలు. కానీ ఇటీవల నాకు దూరం అయిపోయిందండి. ఎంత దేవుడు మనం ప్రేమించి రాత్రి వాతావరణాన్ని మన కొరకు అనుకూలపరిచాడు. మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఆరాధన, సంగీతం, ఇన్ ఏ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ మనం కూర్చొని చాలా క్లుప్తంగా. కానీ దేవుడి మీటింగ్ పెట్టింది బహుశా నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు అనే ఆలోచనతో వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న అంశం అర్థమైందండి. మనకు దేవునికి మధ్య గ్యాప్ వచ్చింది. అది ఆ గ్యాప్ అంతా కొట్టివేయబడి మరలా దేవుడు నీతో మాట్లాడతారు. ఈ సభ తర్వాత దేవుడు మరలా కొంతమందిని రివైవ్ చేయబోతున్నాడు. కొంతమందిలో దేవుడు ఒక ఆత్మీయ చైతన్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఆ గ్యాప్ వచ్చింది కదా, కలపాలి కదా. ఇద్దరిని కూర్చోపెట్టి కలిపేటప్పుడు ఏం చేస్తామండి? చెప్పండమ్మా, ఎందుకు మీరును మీ భర్త మాట్లాడుకోవట్లేదు? 15 రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు. సరే, 15 రోజుల నుంచి మీరు మాట్లాడుకోకపోవడానికి కారణం అంటే ఇక్కడ కూర్చున్న కొంతమందిలో ఉన్నారండి అలాంటి వారు. అయితే ఒక విషయం ఏంటంటే, మాట్లాడుకోవట్లేదు కానండి, మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు అన్న విషయం మీ ఇద్దరికి తప్ప ఎవరికీ తెలియదు. అంత బాగా నటిస్తున్నారు కూడా. ఆలోచన చేస్తే ఇద్దరిని కలపడానికి మనం కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు సిట్టింగ్లో ఏమంటామంటే, చెప్పండి అమ్మా, మీరు చివరిలో అంటే మాట్లాడుకుంటున్నారుగా 15 రోజుల క్రితం, 15 days బ్యాక్ మీరు మాట్లాడుకున్న చివరి మాటలు ఏంటి అని అడుగుతాం. ఎందుకంటే ఆ రోజు మాస్లో మాట్లాడుకున్న మాట మీద ఆధారపడే ఈ వారం రోజులు గ్యాప్ వచ్చింది, ఈ 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. సో ఆ చివరిలో అంటే మీరు మాట్లాడుకున్న ద లాస్ట్ వర్డ్స్ తెలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అర్థమవుతుంది కదండి. అలాగని ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడం మానేయడానికి, గ్యాప్ రావడానికి, దేవుడు మాట్లాడడం మానివేయడానికి ముందు మాట్లాడిన చివరి మాటలేంటి అది చదువుతాం ఇప్పుడు. ద లాస్ట్ వర్డ్స్ బిఫోర్ ద సైలెంట్ పీరియడ్ స్టార్ట్స్. నిశ్శబ్ద కాలం ప్రారంభానికి ముందు దేవుడు మాట్లాడిన చివరి మాటలేంటి? ఆ చివరి మాటలు బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ఉన్న చివరి పుస్తకమైన మలాకీ పుస్తకములో కనబడతాయి. మలాకీ పుస్తకంలో కనబడతాయి. ఇప్పుడు ఈ మలాకీ పుస్తకం పాత నిబంధనలో ద లాస్ట్ బుక్, నిశ్శబ్ద కాలానికి ముందు వ్రాయబడిన పుస్తకం కూడా. మలాకీ పుస్తకంలో దేవునికి మనకు మధ్య గ్యాప్ రావడానికి కారణాలు కనబడతాయి. 1వ అధ్యాయం 2వ వాక్యం చదువుదామండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతివని అందరూ. అమ్మా, అందరూ బైబిల్ చూడాలండి, అందరూ వాక్యం ఆలోచించాలండి. ఒక్కడనే ప్రసంగం చేయడం కాదండి, అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. అందరూ కలిసి పాట పాడడం కదండి, అలాగే అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. అందరూ వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు అంటాడు పాత నిబంధన సంఘంతో, ఐ హ్యావ్ లవ్డ్ యూ, ఐ లవ్ యూ
అన్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు అనుకోండి, వెంటనే మనం ఏమనాలంటారు? లవ్ యూ టు అన్నారు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట చెప్పినప్పుడు మనం అదే చెప్తాం కదా. కానీ పాత నిబంధన సంఘం ఏమన్నారో తెలుసండి? నేను మిమ్మల్ని ప్రేమించాను అనగానే, ప్రభు మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, నిన్నే ప్రేమింతును అని పాడకుండా వారు అన్నారటండి, మీరా మమ్మల్ని ఎప్పుడు ప్రేమించారు అన్నారటండి. నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నప్పుడు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, మీరెప్పుడు మమ్మల్ని ప్రేమించారు అన్నారంట. కొంచెం ఇది అర్థం అవ్వాలంటే 6వ వాక్యం కూడా చదవండి. 6వ వాక్యం. ఎస్. చదవండి అమ్మా. ఎస్. ఏమి చేసి మేము నిన్ను నిర్లక్ష్య పెట్టాము అంటే దేవుడు అన్నాడు. మీరు అంటున్నారు కోటి కోటి స్తోత్రం డాడీ అంటున్నారు, నన్ను డాడీ అంటున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా నేను డాడీనైతే ఒక తండ్రిగా మీరు నాకు ఇచ్చే ఘనత ఏది అని అడిగాడు. అలా అడిగాడు. మీరు యజమానుడా అని పాడుతున్నారు, నన్ను యజమానుడు అంటున్నారు. నిజంగా నేను మీకు యజమానుడిని అయితే నాకు మీరు ఇచ్చే ఘనత ఏది? నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నాడు దేవుడు. నిర్లక్ష్యం చేస్తున్నారు అనగానే మనం ఏమనాలంటారండి? నన్ను బాగా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు మీరు అనగానే ఏమనాలి? సారీ నాయనా, క్షమించండి ప్రభా అనాలా? కానీ పాత నిబంధన సంఘం అన్నారంటే మిమ్మల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసామేంటి అన్నారట. మలాకీ పుస్తకం పూర్తిగా చదివితే దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రశ్నకు ఏం చెప్పాలండి మనం? అందరూ మాట్లాడండి, జవాబు. కానీ పాత నిబంధన సంఘం ప్రశ్నకు ప్రతి ప్రశ్న వేశారు. ప్రశ్నకు ప్రతి ప్రశ్న జవాబు కాదు, ప్రశ్నకు జవాబు చెప్పాలి. నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే నీ ప్రేమే నాయనా అని ఉండాల్సింది. నన్ను నిర్లక్ష్యం చేశారు అని అంటే అవును ప్రభా క్షమించాలి. కానీ వెళ్ళేమన్నా తెలుసండి, దేవుడేం చెప్పినా కానీ వెళ్ళేమంటున్నారు? ప్రతి ప్రశ్న వేస్తున్నారు. మొదటి కారణం ఏంటంటే దేవుడికి మనకు మధ్య గ్యాప్ రావడానికి మొదటి కారణం పాత నిబంధన సంఘం ఎదురు ప్రశ్నలు వేయడం మొదలెట్టింది. అందులో ఆ మాట చెప్తారండి. ఏం చేస్తున్నారండి వాళ్ళు? కొంతమంది చెప్పలేదు ఎందుకో మరి. ఎదురు ప్రశ్న. ఇదేనండి దేవునికి మనకు మధ్య గ్యాప్ రావడానికి ఎదురు ప్రశ్నలు ఎక్కువయ్యాయి ఈ మధ్య. ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అండి. ఇంట్లో కూడా ఎందుకు మాటల గ్యాప్ వచ్చాయంటే, నీ భర్త అన్నారు ఇక్కడ ఇది నీట్గా లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు నీట్గా లేదంటే నువ్వు చేయాల్సింది ఏంటి? వెంటనే వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి తొడాల్సింది. మాకు రాజు మరి తొడవడం అన్నావు అంటే నువ్వు దానికి ఏం చేస్తున్నావు చెప్పండి? అందుకని ఆయన ఇంకేం చెప్పట్లేదు నీకు. తుడుచుకుంటే ఆయన తుడుచుకుంటున్నాడు, లేకపోతే సైలెంట్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన అంతా మాట్లాడలేదు కూడా అది కూడా తంటాయని నీతో. మాకు ఇప్పుడు చెప్పరు ఇంకా అంటున్నారు. చర్చిలో పాస్టర్ గారు అన్నారు, నాయనా ఆ కుర్చీలన్నీ సర్దేయండి అన్నారు పాస్టర్ గారు. అప్పుడు దాన్ని మనం ఏం చేసి ఉండాల్సిందండి? సర్దేయాలి. అయిగాని మళ్ళీ రేపు ఉంది కదండి మీటింగ్ అని మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టావు అంటే నీవేదో సలహా చెప్పడం మొదలెట్టావు, దానికి ఏదో ఎదురు చెప్పడం మొదలెట్టావు. అందుకని ఇంక నీకు చెప్పట్లేదు పాస్టర్ గారు ఈ మధ్య నీకు చెప్పకపోతే అది కూడా కంప్లైంట్ చేస్తున్నావు. ఏమనంటే మాకు ఈ మధ్య ఏం చెప్పడానికి కొత్త వాళ్ళు వచ్చారండి, వాళ్ళకి చెప్తున్నారండి పాస్టర్ గారు మాకు అసలు ఈ మీటింగ్ గురించి మాకు తెలియదు అంటున్నారు కొంతమంది. ఎంతమందికి అర్థమైందండి? మొదటి రీజను దేవునికి మనకు మధ్య గ్యాప్ రావడానికి మొదటి రీజన్ ఏంటంటే ఎదురు ప్రశ్నలు వేయడం. మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఇది మీ కొరకైన ప్రసంగంగా నేను అనుకోవట్లేదు. 2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నేను వ్యక్తిగతంగా ప్రభు దగ్గర చాలా విషయాల్లో ప్రభా నన్ను ప్రక్కన పెట్టారా, ఎక్కడో యేసయ్య నీకు నాకు మధ్య గ్యాప్ వచ్చిందా, చాలా విషయాల్లో నాకు నడిపింపు రావట్లేదా,
లార్డ్ ఎందుకు ఈ గ్యాప్ అని నేను ప్రభు దగ్గర నా వెలితి నాకు అర్థమయ్యి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటుంటే యేసయ్య నాకు దేవునికి నాకు మధ్య వచ్చిన గ్యాప్కు కారణాలు చెప్పడానికి నాకు ఈ పుస్తకాన్ని చూపించాడు. ఇది నా కొరకు దేవుడు మాట్లాడిన మాట. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కొంతమంది ఒకవేళ ఆ దిశగా ఆ స్థితిలో ఉంటే దేవుడు నీకు మరలా ఆయనను ప్రేమిస్తున్నాడు, నిన్ను మరలా ఆయన తనతో ఐక్యపరచుకుంటాడు. నీకు చాలా విషయాలు చెప్పాలి దేవుని ఆశ. దేవుడు తప్పకుండా ఈ మీటింగ్ ద్వారా తిరిగి నీకు రికన్సిలేషన్ జరుగును గాక. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎదురు చెప్పడాలు మానేయాలి. అందరూ చెప్దామంటే ఏం చేయాలి? ఆమేన్. ఇలాగున్న మలాకీ పుస్తకం 4 అధ్యాయాలు ఉంటాయండి. 4 అధ్యాయాల్లో 8 ప్రశ్నలు, 8 ప్రశ్నలకు వీళ్ళు పాత నిబంధన సంఘస్థులు 8 ప్రతి ప్రశ్నలు చెప్పారు. ఎదురు చెప్పడం మానేద్దామండి. చిన్న బిడ్డలు ఎదురు చెప్తున్నారు. పాట పాడండి అంటే అప్పుడు పాడరు. క్వైర్లోకి రండి అంటే అప్పుడు రారు. ఇక నిలబడి పాడుతున్నప్పుడు మేము కూడా వస్తామంటారు. అంటే ప్రతిదానికి ఏం చేస్తున్నారు చెప్పండి? ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఎదురు ప్రశ్నలు వేయడం అనే నైజం వల్ల గ్యాప్ వచ్చేసింది. నాకు లాస్ట్ ఇయర్ నాకు ప్రభు నేర్పించారు. ఇదిగో ఇది చేయమని చెప్పినప్పుడు నేను ఎస్ అన్నాను. కానీ బహుశా కొంతకాలం ప్రభా అది ఇప్పుడు వద్దనుకుంటున్నాను ప్రభా, ఇప్పుడు వద్దులేండి తండ్రి అని కొంచెం నేను దేవునికి ఎదురు చెప్పడం మొదలెట్టాను. అందుకే దేవునికి నాకు మధ్య గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ దర్శనాలు ఆగిపోయిన వాళ్ళు కూడా ఇదే రీజను, ప్రవచనాలు ఆగిపోయిన వాళ్ళకి ఇదే రీజను, కళలు ఆగిపోయిన వాళ్ళకి ఇదే రీజను. ఇంతకుముందు నీకు ఎలా ఉండేది తెలుసా? చిన్న బిడ్డ పాట పాడినా సరే నువ్వు పాటలు ఆనందించే వ్యక్తివి. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ వర్షిప్ చేశారా? కొంతమంది అసలు ఆ వర్షిప్లో ఏం తాకబట్టలేదు. అందరూ చక్కగా కొంతమంది నాట్యం ఆడారు నేను చూశాను. కొందరు ఆత్మలు ఆనందిస్తున్నారు నేను చూశాను. కొంతమంది ప్రక్కన వాళ్ళు ఎంత దే ఆర్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్. కానీ కొంతమంది అలాగే చూస్తున్నారంటే అసలు నీకు ఆ పాట ఏమి టచ్ అవ్వట్లేదు. ఎందుకంటే నీకు గ్యాప్ వచ్చేసింది. నీకు దేవుని సన్నిధికి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం ఈ రాత్రి? అర్థమందిలో చేతులు అర్థమైతే ఏం చేద్దాం చెప్పండి? మనం ఎదురు తిరగడం, ఎదురు ప్రశ్నలు మానేద్దాం. 2వ రీజన్ 7వ వాక్యం. ఎస్, దేవుడు అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. ఆన్ లార్డ్స్ టేబుల్ అపవిత్రమైన భోజనం పెడుతున్నారటండి. అపవిత్రమైన భోజనం పెడుతున్నారు. దేవుడు అన్నాడు, మీరు అలా పెడుతున్నారంటే అప్పుడు అవునా ప్రభా క్షమించండి అని అంటలేదంటే వీళ్ళు. మేము ఎప్పుడు పెట్టామండి, ఎలా చేసామండి అని మళ్ళీ ఎదురు తిరుగుతున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నా భోజనపు బల్లను మీరు నీచపరిచారు. యు డిఫైల్డ్ మై టేబుల్. నా భోజనపు బల్ల అంటే ప్రభు భోజనపు బల్ల మనకు తెలుసు కదండి. అమ్మా అందరూ మాట్లాడండి దయచేసి. మీకు నాకు మధ్య మీకు ప్రాబ్లం లేదు కదండి. ఓకే, మీరు మాట్లాడవచ్చు. లార్డ్స్ టేబుల్ తెలుసు కదా. లార్డ్స్ టేబుల్ టైంలో ఇప్పుడు మనం ఎంత దానిని చౌకబారు చేసేసామో, చాలా చౌకబారుగా మనం ఉంటున్నాం ప్రభు బల టైంలో. అదొక పవిత్రమైన కార్యం కదండి. అది హోలీ సాక్రిమెంట్ కదా. సంఘములో హోలీ సాక్రిమెంట్ అయినటువంటి ఆ లార్డ్ సప్పర్ టైంని మేము చిన్నప్పుడు మా తండ్రి గారు పరిచర్యలో అసలు ప్రభు బల్లారాధన ఇవ్వాలంటే అవర్స్ పట్టేది. ఎందుకంటే చాలా క్రమపరిచేవారు. దేవునితో సమాధానంగా ఉండాలి, అక్కడ వాళ్ళందరితో సమాధానంగా ఉండాలి. నేను ప్రభు బల్లారాధన తీసుకోవడానికి అర్హుండని చెప్పాలి. దెర్ వాస్ ఎ బిగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రభు బల్లారాధన ఎలా ఉంది? ఆన్లైన్లో రుకేస్తున్నట్టు కొంతమందికి. కొన్ని చోట్లయితే బాప్తిసం పొందకపోయినా ఇస్తున్నట్టున్నారు. కోవిడ్ టైంలో ఒక పెద్ద ఆయన
తన ఇంట్లో ప్రభు బలారాధన పెట్టుకుని కుక్క కూడా, తన ఇంట్లో ఉన్న కుక్క కూడా ఇచ్చేశాడు. అది మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు ఆయన. అంటే లార్డ్స్ టేబుల్ని చాలా చౌకబారుగా చేసేసింది సంఘం. ప్రభు బలారాధన టైంలో ముందు సిద్ధపాటు ఏమీ లేదు, పరిశుద్ధపరచబడడం లేదు, పరిశుద్ధపరచబడి మాత్రమే. కొంతమంది అయితే అదేమిటో ప్రతి ఆదివారం రారు, కానీ బల్లారాధన ఇచ్చిన వారం మాత్రం వస్తారు. మరికొంతమంది కనీసం ఆ వారమైనా, కనీసం లార్డ్స్ టేబుల్ ఇచ్చే వారమైనా కనీసం ప్రారంభ ప్రార్థనకు రారు, కానీ ప్రభు బల్లారాధన ఇచ్చే టైం తెలుసుకుని మరీ వస్తారు. ఫోన్లు ఉన్నాయి కదండి ఇప్పుడు. అలాగా కంగారుగా అందరినీ తొక్కుకుంటూ వచ్చి ముందు కూర్చుండిపోతారు. అసలు అంటే దానికి ఏదో ప్రేమ విందుకు వస్తాం చూడండి. భోజనానికి కూర్చుంటాము కదండి. కొరింథీ సంఘంతో పౌలు చెప్పాడు, భోజనానికి వచ్చినట్టు వచ్చేస్తున్నారు, భోజనానికి వచ్చినట్టు నెట్టుకుంటూ వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఇది యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తానికి సూచన. యేసునాథుని యొక్క శిలువ, మరణ, పునరుత్థానములను జ్ఞాపకము చేసుకునే పవిత్ర కార్యం. కానీ ఆ పరిశుద్ధమైన బల్లారాధన దగ్గర ఏమీ సిద్ధపాటు లేకుండా, శుద్ధీకరించబడకుండా తీసుకుంటున్నారంట. దేవుడు అందుకే మాట్లాడడం మానేశాడంట. మొదటి రీజన్ చెప్పండి, సంఘంలో ఈ మధ్య ఏం చేస్తున్నారు? ఎక్కువ గట్టిగా చెప్పాలండి, ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు ఉన్నారు, అందుకే దేవుడు మాట్లాడడం మానేశాడు. రెండవది, ప్రభు బల్లారాధనను నిర్లక్ష్యం చేసేస్తున్నారు. మనకు కొత్త సంవత్సరంలోకి వెళ్ళడానికి మన ముందు చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఒక 45 days అలా ఉన్నట్టున్నాయి. ఇంకా తక్కువే ఉన్నట్టున్నాయి. 40 days అలా ఉన్నట్టున్నాయి. ఈరోజు నేను కోరుతున్నానండి, కొంచెం సిద్ధపడి శుద్ధీకరించబడి ప్రభు బల్లారాధన దగ్గర పరిశుద్ధతతోనే ప్రభు బల్లారాధన తీసుకుందాం. లేకపోతే ఇందువలన మీలో అనేకులు రోగులు, బలహీనులు, కొందరు మరణం. కాబట్టి యేసయ్య నామములో కొంచెం ఆరోగ్యం ఉన్న వారందరూ ఉపవాసం ఉండి ప్రభు బల్లారాధనకు రావాలి. ఉపవాసం అనేది ఆచారంగా వద్దు, కానీ అట్లీస్ట్ ఏ శాంక్టిఫికేషన్, ఒక శుద్ధీకరణ కదా. మామూలు భోజనం చేసినప్పుడే చేతులు కడుక్కుంటాం కదండి. మామూలు భోజనం చేసినప్పుడే కొంచెం కాళ్ళు కడుక్కుని వచ్చి భోంచేస్తాం కదండి. మరి అలాంటిది పవిత్రమైన యేసునాథుని యొక్క ఆ పరిశుద్ధమైన భోజనాన్ని భుజించేటప్పుడు మనసు సిద్ధపాటు వద్దా, తలంపులకు సిద్ధపాటు వద్దా? సిస్టర్ గారు, ఈ మధ్య ఆ సిద్ధపాటు లేకుండా తీసుకుంటున్నావు, అందుకే అసలు నీకు తృప్తి ఉండట్లా. దేవుని మందిరంలో నువ్వు ఆరాధనలో లేకపోతే ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు నీవు ఇంతకు ముందు అనుభవించిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. అసలు దేవుని సన్నిధి అంటే ఆనందం, దేవుని సన్నిధి అంటే సంతోషం. కానీ ఇప్పుడు దేవుని సందులో కూర్చున్నా కానీ మనకెందుకో నిర్లిప్తంగానో నిర్లక్ష్యంగానో ఇంకా దుఃఖంతో. ఎందుకంటే నీకు దేవునికి మధ్య ఏమొచ్చేసింది? గ్యాప్ వచ్చేసింది. ఇది రెండవ రీజన్. మూడవ రీజన్ 8వ వాక్యం. గురుడి దాన్ని తీసుకుని చదవండి అమ్మా. మూడవ రీజన్ దేవుడు చెప్తున్నాడు మలాకీ పుస్తకంలో, ఫర్ ద గ్యాప్. గుడ్డి దాన్ని తీసుకుని దేవుని మందిరంలో అర్పణ అర్పిస్తున్నారటండి. కుంటి దాన్ని తీసుకుని దేవుని మందిరంలో అర్పణ అర్పిస్తున్నారటండి. ఇక్కడ గుడ్డిది అని అంటే శారీరకంగా గుడ్డివారి గురించి దేవుడేమి వద్దనడు, ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. శారీరకంగా కుంటివారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది భౌతికమైన దాని గురించి కాదు మాట్లాడుకునేది. గుడ్డితనం అంటే అది ఎలా ఉంటుంది అని గుడ్డితనం గురించి చూద్దాం. ఒకటి, కుంటివారిని కుంటివాళ్ళు అంటే ఎవరంటే మీకు మనకు తెలుసు కదండి, ఆ బ్రదరు ప్రతిరోజు చర్చికి వస్తాడు. పుట్టినప్పటి నుంచి ఏ రోజు ఆబ్సెంట్ అవ్వలేదు. 40 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. 40. ఎవరైనా ఆబ్సెంట్ అవ్వచ్చు, కానీ ఆయన ఆబ్సెంట్ అవ్వడు. ప్రతిరోజు వస్తాడు పుట్టింది మొదలుకొని. కానీ
వచ్చేది మందిరం దగ్గరికే వస్తాడు, కానీ ఆ బ్రదరు ఎప్పుడు మందిరం లోపలికి రాడు, గేటు దగ్గరే ఉంటాడు. ఆయన మీకు గుర్తున్నాడండి? ఎక్కడుంటాడు? అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కనబడతాడు. ఆయన కుంటాడు. కుంటివారంటే ఎలా అంటే వాళ్ళు గేటు వరకే వస్తారు తప్ప లోపలికి రారు. మానరు, వస్తారు కానీ బయటే ఉండి పెత్తనాలు చేస్తారు. ఇప్పుడు ఎలాగో క్రిస్మస్ వస్తుంది కదండి, ఈ 52 వారాలు రారు, కానీ ఈ 50 వారాలు చర్చికి రారు, కానీ మొత్తం పెత్తనాలు చేయడానికి వస్తారు, వడ్డించడానికి వస్తారు. కావాలి, వడ్డించేవారు కావాలి, దేవుడు వారిని దీవించునుగాక. పరిచయం చేసేవారు కావాలి. నేను మాట్లాడేది ఏంటంటే వారు అక్కడ పెత్తనాలు చేయడానికే తప్ప ఒక్కరోజు కూడా వచ్చి వాక్యం వినరు. మీటింగ్లో కూర్చోరు. వారంతా బయట ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ డ్రెస్ వేసుకున్నాడు, వైట్ డ్రెస్ వేసుకున్నాడా, కలర్ డ్రెస్ వేసుకున్నాడా, ఇదే చూస్తారంటే 40 సంవత్సరాల నుంచి ఆ బ్రదర్కి ఇన్ఫర్మేషన్ అంతా ఆయన దగ్గర ఉంది, కానీ ఒక్కరోజు చర్చికి రాడు. చాలామంది మన మధ్య అలాంటి వారు ఉన్నారు. ఎలాంటి వారు అంటే వారికి చర్చి వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందండి, వాళ్ళు మాత్రం మందిరం లోపలికి రారండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి విషయం, దేవుడు ఎందుకు బాధపడ్డారంటే వాళ్ళు అక్కడ అలా తిరిగి ఉండి మధ్యలో పాట అడుగుతున్నారంట. పాస్టర్ గారికి ఏమో హృదయంలో వేదన ఉంటుంది. 50 వారాలు నమ్మకంగా వచ్చిన వాళ్ళకి పాటలకు టైం లేదు, ఇప్పుడు వచ్చి పాట అడుగుతున్నారు వీళ్ళు అని. ఇప్పుడు బ్రదర్ అంటే అసలు ఇంకా ఆయన కోసం రికమెండేషన్ వచ్చేస్తున్నాయి, తప్పదని పాట ఇచ్చేస్తున్నారట. ఇప్పుడు దేవుడు అది పాయింట్అవుట్ చేస్తున్నాడు. మీరు అలాంటి కుంటి వారందరిని తీసుకొచ్చి నా బలిపీఠం మీద ఎక్కిస్తున్నారు. అది నాకు అర్థమవుతుందండి. నా ప్రార్థన ఈ రాత్రి సభలో అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో వెలుపల ఉన్న ఆ కుంటివాడు ఎలాగున పేతురు నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పగా వాడు దిగ్గున లేచి నడచి మందిరము లోపలికి వచ్చి గంతులు వేసి ప్రభువును స్తుతించాడో, ఈ 2024లో ఈ చర్చిలో ఉన్నటువంటి యవన బిడ్డలు అలాగూ మందిరము లోపలికి వత్తురుగాక. మందిరం లోపలికి రావాలి. ఆదివారం ఆరాధన లోపలికి రావాలి. సండే స్కూల్లో ప్రైజులు తెచ్చుకున్న బిడ్డలు సండే స్కూల్లో మంచి ప్రైజులు వచ్చాయి, కానీ వాళ్ళు 10th క్లాస్ దాటాక, ఇంటర్మీడియట్ దాటాక వాళ్ళు కాస్త ఏమనుకుంటున్నారంటే మా పని అంతా కూడా ఈ మీటింగ్కి బయట అనుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ తేవంటే పరిగెత్తుకెళ్ళి తెస్తారు, కానీ ఒక్క అరగంట ప్రార్థనలో కూర్చోరు. మీకు ఈ పాటికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. మీరు అందరూ హృదయంలో ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా బిడ్డ అలా ఉండకూడదు, నా బిడ్డ మందిరంలో ఉండాలి. ఒకసారి చేతులెత్తి ఈ విషయంలో మీకు భారం ఉంటే, ప్రభువా మా బిడ్డలందరూ మందిరంలోకి వచ్చేయాలి. చేతులెత్తి ఒకసారి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి, ప్రభువా నా కుమార్తె మందిరంలో ఉండాలి, నా కుమారుడు మందిరంలో ఉండాలి, వారు నీ సన్నిధిలో గడపాలి. ఈ సభ తర్వాత ఈ చర్చిలో అలాంటి ఒక ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభించునుగాక. రెండవది, గుడ్డివాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. గుడ్డివాడంటే ఒక గుడ్డోడు గురించి మీకు చెప్తే కొంచెం అర్థమవుతుంది. మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో కనబడతాడు ఆ బ్రదరు. ఆయన ఊరి పేరు బెత్సైదా. ఊరి వాళ్ళందరూ వచ్చి అన్నారు ప్రభుతో, ప్రభువా వీడు గుడ్డివాడండి, కొంచెం బాగు చేయండి అన్నారు వాళ్ళు. అసలు గుడ్డివాడిని బాగు చేసిన వైనం చూస్తే ప్రభు అంటాడు, నువ్వు లేచినాడంటే లేచి నడిచేవాడు ఆయా చోట్ల గుడ్డివాడిని బాగు చేసినప్పుడు. కానీ ఈ బ్లైండ్ మ్యాన్ని బాగు చేయడానికి మాత్రం, బ్రదర్ వినండి, ఈ బ్లైండ్ వాడిని బాగు చేయడానికి మాత్రం యేసయ్య ఏం చేశాడో తెలుసా? బురద తీసుకుని అతని కనులకు రాసి స్వస్థపరిచింది. ఇట్ టుక్ టైం, కొంచెం శ్రద్ధ తీసుకుని బాగు చేశాడు అతన్ని యేసయ్య. బాగు చేసిన తర్వాత ఎవరిని అడగడు యేసయ్య, కానీ అతన్ని అడిగాడు యేసయ్య. ఏమనంటే, నీకేమైనా కనబడుతుందా అని అడిగాడండి. ఆ బ్రదర్ అన్నాడు, నాకు కనబడుతుందండి అన్నాడు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామండి. నాకు కనబడుతుందండి. ఈ రాత్రి సభలో ఎవరికైనా ఐస్ ప్రాబ్లం ఉంటే, కంటి సమస్యలు ఉంటే ప్రభువు స్వస్థపరచును గాక. ప్రభువు అలాగా ఆ గుడ్డివాడిని అక్కడ ముట్టుకున్నట్లే మనపై కానీ హస్తము చాపినట్లయితే తప్పక ప్రభు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు.
సరే ప్రభు అడిగాడు, నీకేమైనా కనబడుతుందని అడిగాడు. ఆయన అన్నాడు, కనబడుతుందండి అన్నాడు. అని మరొక స్టేట్మెంట్ యాడ్ చేశాడు. ఏంటో తెలుస్తుంది? ఏంటమ్మా వారు, ఇదేమన్నా దృష్టి అండి, మనుషులు కనబడుతున్నారట, కానీ ఎలా కనబడుతున్నారంటండి, చెట్లులాగా కనబడుతున్నారు. అంటే ఈ బ్రదర్కి ఎటువంటి వాడంటే, మనిషినేమో చెట్టు అనుకుంటాడు, చెట్టునేమో మనిషి అనుకుంటాడు. అసలు మొత్తం కనబడకపోయినా బాగుండు. ఇప్పుడు కనబడడం మొదలెట్టాక ఇప్పుడు ఆయన వాదించేస్తున్నాడు. ఏమని? ఆ చెట్టది అంటున్నాడు. కాదండి, ఆయన మనిషి అంటే కాదు, అది చెట్టు అంటాడు. ఒక రీతిగా ఈ బ్రదర్కి ఎటువంటి వాడు అంటే, నేను పెట్టుకున్న పేరేంటంటే, ఈయన హీ వాస్ ఏ మ్యాన్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. తెలుసుగా, మిస్అండర్స్టాండింగ్. రెండవది మిస్ఇంటర్ప్రిటేషన్. ఈయన మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్తో ఉన్నాడు. ఈయన మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే ఏది చెప్పినా ఆయనకి మనిషి గురించి చెప్తే చెట్టు గురించి చెప్పినట్టు అనిపిస్తుంది, చెట్టు గురించి మాట్లాడితే మనిషి గురించి అన్నట్టు అనిపిస్తుంది. ఒక మాట అండి, పాస్టర్ గారు అన్నారు, రేపు రాత్రి మీటింగ్ సంగీత సభ, అందరూ త్వరగా రావాలి, ఆలస్యంగా రావద్దు, ఆలస్యంగా వస్తే ఆశీర్వాదాలు కోల్పోతాం అన్నారండి పాస్టర్ గారు. ఇప్పుడు ఈ బెత్సైదా బ్రదరు బయట నుంచి వెళ్ళిపోతే అంటాడు, మాకు ఆశీర్వాదాలు ఉండమంటండి అంటాడు. అదేంటి మీకు ఆశీర్వాదం లేకపోవడం ఏంటండి అంటే, ఆయన ఏమంటాడంటే, మా పాస్టర్ గారు చెప్పారండి, మాకు అన్ని శాపాలేనంట. అసలు పాస్టర్ గారు ఉద్దేశం ఏంటండి, ఆ మాట ఎందుకు చెప్పారండి? అందరూ మాట్లాడండి దయచేసి. కానీ ఆయనకి మాత్రం ఏది చెప్పినా అడ్డదిడ్డంగానే అర్థమవుతుంది. చాలా అర్థమైపోయినట్టు మళ్ళీ పక్కన అడుగుతాడు, ఈ పాయింట్ ఎవరికో తెలుసా నీకు అంటాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పారు, అర్థమైందా నీకు? ఇది ఏం అర్థం అవ్వాలా? అర్థమయ్యే వాళ్ళని చెడగొడతాడు, వింటున్న వాళ్ళని చెడగొడతాడు. ఈ రాత్రి ఈ సభలో బెత్సైదా బ్రదర్స్ కొంతమంది ఉన్నారు సంఘంలో. అంటే మనం కానూరు వాళ్ళమే కానండి, బెత్సైదా స్పిరిట్తో ఉన్నటువంటి బ్రదర్స్ కొంతమంది చర్చిలో ఉన్నారు. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఏది చెప్పినా ఇటీవల అపార్థం చేసుకుంటున్నారు. పాస్టర్ గారు ఏం చెప్పినా, పెద్దలు ఏం చెప్పినా ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగే. ఇప్పుడు కొన్ని ఆదివారాలు అయితే దేవుడు ప్రేరేపించిన ప్రసంగాన్ని పాస్టర్ గారు చెప్తుంటే, దేవుడు ఇచ్చిన సందేశాన్ని దైవజనుడు మాట్లాడుతుంటే దానికి కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కొంతమంది బెత్సైదా బ్రదర్లో. అలాంటి వారు ఉన్నారు కనుకనే దేవుడు ఈ రాత్రి సందేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, నాకు ఈ చర్చ్ గురించి ఏం తెలియదు, కానీ ప్రభు జ్ఞాపకం చేశాడు ఈ సందేశం. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇచ్చిన సందేశం ప్రభు నాకు ఇచ్చాడు. ముందే చెప్పాను కదండి, ఇది నా కొరకు దేవుడు ఇచ్చిన సందేశం అని. అలాంటి బెత్సైదా బ్రదర్లు ఎవరైనా ఉంటే ఈ సభలో మొత్తం మీద మార్పు చెందాలి. ఇంకెంతకాలం అన్ని అపార్థాలు చేసుకుని సంఘాన్ని పాడు చేస్తారని మిస్ఇంటర్ప్రిటేషన్ కదా. అక్కడే కాదు, చర్చ్లోనే కాదండి, ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా ఇటీవల అమ్మ కొంచెం మమ్మీకి చెప్పమ్మా అంటున్నారు డాడీ. మమ్మీకి చెప్పమ్మా ఎందుకు అంటున్నారు డాడీ అంటే, మీరు చెప్పండి డాడీ అంటోంది పాప. నువ్వే చెప్పమ్మా, నేను చెప్తే మీ మమ్మీకి ఇంకోలాగా అర్థమవుతుంది అని. ఎన్ని కుటుంబాల్లో లేదు అలా స్టోరీ. అంటే ఏది చెప్పినా షీ మిస్ఇంటర్ప్రెట్ దట్ స్టేట్మెంట్. ఆమె ఆ స్టేట్మెంట్ను వేరేలాగా వ్యాఖ్యానం చేస్తుంది. అమ్మా ఇది ఎవరు, ఆ ఇంట్లోనే అంటారా, ఈ ఇంట్లో అంటారా, అవన్నీ అనవసరం, మనకి నీ ఇంట్లోనే ఉంది, అది చెప్తున్నాను నేను. ఎవరి గురించి మనకొద్దు, మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. ఈ రాత్రి మన మధ్యనటువంటి ఆ మిస్అండర్స్టాండింగ్ స్పిరిట్ పోవును గాక. ఆమేన్. అపార్థాల స్పిరిట్, అపోహల స్పిరిట్ పోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దామండి. ప్రతి దానికి ఇంటిలో, సంఘములో, సమాజంలో, ముఖ్యంగా దేవుడు ఏదైనా చేస్తుంటే దేవుని విషయంలో కూడా అపార్థాలు చేసుకుని మనం ఇబ్బంది పడుతున్నాం. ప్రభువు ఏమన్నాడంటే ఆయన్ని, నాకు చెట్లు వలె కనబడుతున్నారని కానీ వాక్యం చెప్తుందండి, మీరు ఓపెన్ చేసి ఉంటారంటే సమయభావాన్ని బట్టి నేను చదివించట్లేదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన మరలా
తన చెయ్యి చాపి అతని కన్నుల మీద ఉంచగా, వన్స్ అగైన్ మరలా ఆయన తన చేతిని చాపాడు. అందరూ ఒకసారి ఈ మాట ఒప్పుకుందామా? యేసు నామములో మరలా తన చేతిని చాపాడు. నాకు తెలిసి ఈ ఏడాది ఈ చర్చిలో చాలా మీటింగ్స్ జరుగుంటాయి. ప్రతి ఆదివారపు ఆరాధన జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి, డిసెంబర్లో క్రిస్మస్లు జరుగుతాయి. కానీ మరలా ఎందుకు ఈ మీటింగ్ దేవుడు పెట్టారంటే మరొకసారి ఆయన మనల్ని దర్శించాలని దేవుని ఆశ. అడుగుదాం ప్రభుని, ప్రభు నన్ను మరొకసారి దర్శించు, వన్స్ అగైన్ లార్డ్, మరొకసారి నన్ను దర్శించు ప్రభువా, నన్ను మరొకసారి తాకండి ప్రభువా, మరొకసారి నాకు అర్థమగినట్లు చేయండి ప్రభువా. ఏదైనా అర్థం కాకపోతే మనం ఏమంటాం? వన్స్ అగైన్ లార్డ్, వన్స్ అగైన్ సార్ అని మరొకసారి చెప్తారండి. అలాగే ప్రభుని అడుగుదాం, ప్రభు నన్ను మరలా ముట్టుకోండి, మరలా తాకండి. ప్రభువు ప్రేమ గలవాడు. ఈ సభ ద్వారా దేవుని హస్తం ఇదిగో నీ వైపు చాపబడుతుంది. నీవడిగితే తప్పకుండా ఆయన హస్తం నీపైకి వచ్చి ఇప్పుడు ఆయన మరలా తాకడం ద్వారా ఆ బ్రదర్కి ఏమైంది తెలుసండి? అతడు ఇప్పుడు సమస్తమును తేరి చూచి కుదర్చబడి స్థిరపరచబడిన. చప్పట్లు కొట్టకుండా ఉండగలమంటారా? ఆయన సమస్తాన్ని తేరి చూచాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగ ఒక అర నిమిషం దేవుని స్తుతిద్దామండి, స్తోత్రాలు చెప్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, స్తుతించండి, స్తుతించండి. ప్రభు మన మధ్య కొంతమందిని దేవుడి రాత్రి సిద్ధపరుస్తున్నాడు. అన్నీ స్పష్టంగా నీకు కనబడతాయి. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నీకు స్పష్టంగా అర్థమవునట్లు దేవుడు చేయబోతున్నాడు. విషయ పరిజ్ఞానం నీకు పూర్తిగా అర్థం కాబోతుంది. నీ ఇంట్లో ఉన్న సమస్యకు ద క్లియర్ అండర్స్టాండింగ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆర్థిక కష్టాలకు గల కారణాలను క్లియర్ అండ్ క్రిస్టల్గా దేవుడు నీకు అన్ని కనపరచబోతున్నాడు. దేవుడి రాత్రి మన మధ్య మరొకసారి ఆయన మనల్ని దర్శించునుగాక, ఆయన అతని హస్తము చాపునుగా. మరొకసారి దర్శించగానే ఏం జరిగింది తెలుసండి? సమస్తమును స్పష్టంగా తేటగా చూడగలిగాడు. ప్రభు ఏమన్నాడు తెలుసండి ఆ బ్రదర్ని? మీరు చూస్తున్నారుగా 8వ అధ్యాయంలో, ఇదిగో నీవు బాగుపడ్డావు కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, ఊరిలోనికి వెళ్ళక, చదవండి అమ్మా వాక్యం. ఎస్, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి, ఓకే ప్రభు అన్నాడు బాగుపడినోడిని ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడండి? ఊరిలోకి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? అదేంటండి అసలు ఈ వాక్యం ఎందుకు రాయబడింది అంటారు? ఊర్లోకి వెళ్ళ, డోంట్ గో టు విలేజ్, ఊర్లోకి వెళ్ళకో, ఇంటికి వెళ్ళంటే ఇప్పుడు ప్రభు చేత బాగుపడిన వాళ్ళు ఇంటికి వెళ్ళాలి తప్ప ఊళ్ళోకి వెళ్ళకూడదా? ఇక్కడ మనం ఆత్మీయ కోణాన్ని చూస్తున్నాం. మందిరానికి వచ్చేవారు, ప్రభువుని నమ్మిన వాళ్ళు ఊర్లో తిరగకూడదు. కొంతమంది, ఆయన చాలా నీతిమంతుడు అండి. యాక్చువల్లీ నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. పేతురు గారు రాసినప్పుడు నీతిమంతుడగు లోతు అని రాశాడు. సచ్ ఎ రైచియస్ మ్యాన్. కానీ ఆయన ద్వారా ఇప్పటికీ సంఘం ఇబ్బందులు పాలవుతుంది లోతు గురించి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆయన చిన్న ఒక పావు గంట టైం ఉంటే చాలు మెయిన్ సెంటర్కి వెళ్ళిపోయి సెంటర్లో వాళ్ళతో వీళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతుంటాడు. దేవుని బిడ్డలు ఇంటికే వెళ్ళాలి, ఊర్లో తిరగకూడదు. ఊర్లోకి వెళ్ళకూడదంటే అర్థం ఏంటంటేనండి, ఊర్లోకి వెళ్ళకూడదంటే ఊరిలో కల్చర్లో లోక మర్యాదలోకి వెళ్ళకూడదు. అది మన భక్తి అంటే దేవుడు నీకు ఎక్కువ మాట్లాడేవారు. ఆమెన్, ఆమెన్. నా హృదయంలో చాలా ఐఎమ్ కంపెల్డ్ టు టెల్ దిస్. నేను చాలా బహుగా ప్రేరేపించబడుతున్నాను. మన మధ్య కొంతమందికి దేవునికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ మీకు ఉందండి. వెరీ క్లోజ్ రిలేషన్షిప్ మీకు ఉంది. అసలు మీరు బైబిల్ చదువుతుంటే మీకు పండగలాగా ఉండేది, పండగలాగా ఉండేది. కొన్నిసార్లు ఒక అధ్యాయం చదువుదాం అనుకున్నారు మీరు చూసినప్పటికీ ఒక పుస్తకం పూర్తి చేసేసేవారు, అంత ఆసక్తి ఉండేది మీకు సిస్టర్ గారు. కానీ చెక్ చేసుకో, నీవు ఇటీవల నీకు అసలు బైబిల్ మీద ఇంట్రెస్ట్ లేదు, పోయింది. కొత్త వ్యక్తివి కాదు నీవు, యు ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్. నువ్వు ఒంటరిగా రోజుకో 10 పాటలు పాడుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు
అసలు కుటుంబ ప్రార్థనలో ఒక పాటకి ఒక చరణం పాడేసి ముగించేయండి అంటున్నావు. ఏమైందో తెలుసా? ర్యాప్ అంటాం కదండి, ప్రభువుకు నీకు మధ్య ఆ సాన్నిహిత్యం తగ్గిపోయింది. కారణం ఏంటో తెలుసా? లోకములోనికి వెళుతున్నావు, లోకములో ఉంటున్నావు. ప్రభువును నమ్మిన వారు లోకంలోనికి వెళ్ళకూడదు. మరలా యేసుని నమ్మి ప్రభువుని ఆరాధిస్తున్న వారు ఈ లోక సంబంధమైన వాటిలో తిరగకూడదు. అలా వెళితే దేవునికి మనకు మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటారా? ట్రై చేద్దామండి, ట్రై చేద్దాం. వాటికి దూరంగా ఉందాం, వాటిని ప్రక్కన పెడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రజెంట్ మేము 50 రోజులు ప్రభుతో గడుపుదామని కొన్ని నిర్ణయాలు చర్చ్లో జరుగుతున్నాయి. యూట్యూబ్ చూడకూడదు, ఫేస్బుక్ వాడకూడదు. నేను చెప్పేది అందరూ చేసేస్తున్నారు, నేను చెప్పలేదు. ఒకరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. నాతో ఒక బాబు వచ్చాడు, సుమన్ అని, 3-4 డేస్ నా దగ్గర ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. మేము చర్చిలో ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్స్, అంటే భోజనాలు మానేసే మీటింగ్స్ కంటే ఫాస్టింగ్ ప్రేయర్స్, మొబైల్ ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడుతున్నాం. ఇటీవల 3 డేస్ పెట్టాం మొబైల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. నేను ఒకరిద్దరు వస్తారనుకున్నాను. దేవుని దయ వల్ల 80 కుటుంబాలు 3 రోజులు మొబైల్ ప్రక్కన పెట్టారు. నేను నెమ్మదిగా, అంటే ప్రాక్టికల్గా ట్రై చేద్దాం ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. లోకముతో, అంటే నువ్వు లోకంలోకి వెళ్ళకు, ఊరిలోకి వెళ్ళకు, ఇంటికి వెళ్ళు అని ప్రభువు చెప్పాడు. అలాగున మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మొన్న ఆదివారం ప్రభు బలారాధనిస్తున్నప్పుడు నేను కొంతమంది యవన బిడ్డలను పిలిచి చెప్పాను, మీ ఇన్స్టాగ్రామ్ మీరు డిస్కనెక్ట్ చేసి డిలీట్ చేస్తే అకౌంట్, నా ముందు చేసిన తర్వాతే మీకు లార్డ్స్ టేబుల్ ఇస్తాను అని చెప్పాను. అలా కొంతమంది చేశారు. నేను ప్రేమతో చెప్తున్నానండి, ప్రభువును నమ్మిన వారు లోకంలోకి వెళ్ళకూడదు. మొన్న ఎలక్షన్ జరిగింది కదండి, మే నెలలో. ఆ ఎలక్షన్ టైంలో ఎవరైనా సరే ఎలక్షన్ ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న వాళ్ళకి 5 సంవత్సరాలు ప్రభు బల్లారాధన ఇవ్వమని చెప్పాం చర్చ్లో రూలు. 220 మంది తీసుకోలేదు. అలాంటి వారికి టైత్ కానీ వారికి కానుక పెట్టెలో కానుక వేసే అవకాశాన్ని కూడా లేదని చెప్పాము. నేను ఎక్కడి నుంచో దూరం నుంచి రాలేదు, జస్ట్ ఒక 20-30 కిలోమీటర్ దూరం నుంచి వచ్చాను. మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయొచ్చు. నేనేం చెప్తున్నాను తెలుసా? ట్రై చేద్దాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. కానీ పరిపూర్ణత దశగా మనం ఒక అడుగు ముందుకేస్తే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్య వచ్చేస్తున్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరలో రాబోవచ్చు ఉన్నాడు కదా. ఆయన వస్తున్న ఈ సమయంలో మనము, పేతురే అన్నాడు ఎంతో భక్తితో విధేయతతో ఆయన రాకడ కొరకు అపేక్షించాలని. మొదటి శతాబ్దంలో పేతురే సంఘాన్ని హెచ్చరిస్తే, చివరి శతాబ్దంలో ఉన్న మనము మరింత భక్తిగా ఉండాలి కదండి, మరింత విశ్వాసంగా ఉండాలి కదా. ప్రభు చెప్పాడా ఎంతో, నాయనా నీ 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 భక్తి కాపాడుకోవాలంటే, నువ్వు బాగుపడ్డావు కదా, అసలే 2వసారి కదా బాగుపడ్డావు నీవు ఇఫ్ యు వాంట్ టు కీప్ యువర్ హీలింగ్, నీ స్వస్థత కాపాడబడాలంటే, నీవు మరలా ఈ భక్తిని కాపాడుకోవాలంటే, అమ్మా లోకంలోకి మరలా వెళ్ళకు, ఊర్లో వెళ్ళకు, ఇంటిలోనే, యేసయ్య ఇంటిలోనే దేవుని వాక్యము దగ్గరే నీ ఉండడం మొదలుపెట్టు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.
ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కుంటోళ్ళని ఈ గుడ్డోళ్ళని తీసుకొచ్చి బలిపీఠం మీద ఎక్కిస్తున్నారు. అందుకే నేను మీతో మాట్లాడడం మానేశాను అంటున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందండి? మూడో పాయింట్. మొదటి పాయింట్ ఏం చెప్పండి? కొంచెం అందరూ మాట్లాడదామండి. ఎదురు తిరగడం. 2, బల్లారాధన నిర్లక్ష్యం. 3, కుంటివారిని గుడ్డివారిని అపార్థాలు చేసుకునే వాళ్ళని, అపోహలుగా ఉండే వాళ్ళని, మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్న వాళ్ళను సంఘంలో మనం కాస్త వాళ్ళని కొంచెం మరి తప్పదులండి అని అన్నట్టుగా ఉంటున్నాము. వద్దు, ముగించుకుందాం. అసలు 4 అధ్యాయాలు చదువుకుంటే ప్రతి అధ్యాయంలో కూడా అసలు గ్యాప్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. నేను మీకు గ్లింప్స్ ఇచ్చాను కనుక ఆ ధోరణి మీకు చెప్పాను కనుక మలాకీ పుస్తకంలో ఏముందో అది మీరు అసలు మలాకీ పుస్తకం ఎప్పుడు రాయబడింది? జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం కట్టబడింది కదండి. నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు, ఎజ్రా ధర్మశాస్త్రం చదివాడు, జెరుబ్బాబెలు మందిరం కట్టాడు కదా. అద్భుతమైన మందిరం. మొదటి మందిరపు మహిమ కంటే కడపడి మందిరపు మహిమ అధికమైపోయింది. సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ రోజు వచ్చిన మహిమ కంటే జెరుబ్బాబెలు టైంలో పునాది వేసిన రోజు వచ్చిన మహిమ అద్భుతంగా ఉంది. అలాంటి మందిరంలో నటండి 100 years చాలా బాగానే జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ సెకండ్ టెంపుల్లో రెండవసారి కట్టబడిన మందిరంలో ఇదిగో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ మందిరం కట్టిన 100 సంవత్సరాల తర్వాత ఈ గ్రంథము మలాకీ పుస్తకము వ్రాయబడింది. దేవుడు మనకు వసతులు ఇచ్చాక, వనరులు ఇచ్చాక, ఆమేన్, మంచి మందిరం ఇచ్చాడు దేవుడు. ఏసీ చర్చ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఒకటి అడుగుతున్నాను, బహుశా ఈ ఫెసిలిటీస్ లేని టైంలో దేవుడు ఎక్కువ మనతో మాట్లాడేవాడు కదండి. మరి ఫెసిలిటీస్ వచ్చాక ఇంకా మాట్లాడాలి కదండి. ఫెసిలిటీస్ లేనప్పుడు బహుశా ఎక్కువసేపు ప్రార్థనలో ఉండేవాళ్ళం అనుకుంటా కదండి. మరి ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చాక అప్పటికంటే ఇంకెక్కువసేపు ఉండాలి కదా. ఇప్పుడు మనము టైం అయితే వెళ్ళిపోతున్నాం, ఎక్కువసేపు ప్రార్థనలు ఉండట్లేదు, ఆల్ నైట్ ప్రేయర్లో రావట్లేదు. కొంతమంది అయితే ఆదివారం మాత్రమే వస్తున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్కి రావట్లేదు మనలో కొంతమంది. ఫాస్టింగ్ ప్రేయర్కి అదేదో కాంట్రాక్ట్కి ఇచ్చినట్లు కొన్ని కుటుంబాలకే అది పరిమితం అన్నట్టు వాళ్ళే వస్తున్నారు. ఏమ్మా, ఇక గృహ కూడికలు అయితే పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదంటే, ఒకటి అసలు అది పెట్టుకోవాలని కూడా ఆ భావన పోయినట్టుంది. అసలు గృహ కూడిక తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకు గృహ కూడిక పెట్టుకోవాలి? మనం అంటుంటాం కదా, అయ్యగారండి అంత చీకటిగా ఉందండి ఇంట్లో అని అంటాం. ఆ చీకటి పోవడానికి ఏం చేస్తున్నామంటే ఈ బాత్రూమ్ పడగొట్టి అక్కడ కడుతున్నాం, ఈ పైపు తీసి అక్కడ వేస్తున్నాం, అంటే చీకటి పోద్దని. పిల్లరా, ఆ బాత్రూమ్లు పడగొట్టి ఇంకో బాత్రూమ్ కట్టినా, ఈ కిటికీ తీసి ఇంకో కిటికీ పెట్టినా అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవడం తప్ప. ఎందుకంటే వాస్తు గురించి ఒక ఆయన ఏమన్నాడంటే, వాస్తు అంటే ఎవరో క్రిస్టియన్ కాదండి, వాస్తు నిపుణుడే అన్న మాట ఏంటంటే, భవిష్యత్ కాలం బాగుంటుందని భూతకాలంలో సంపాదించిన దాన్ని వర్తమాన కాలంలో ఖర్చు పెట్టేయడమే వాస్తు అన్నాడు వాస్తు నిపుణుడు. మీకు ఆ పాయింట్ అర్థమైందో లేదో? రేపు చాలా బాగుంటుందని నిన్న సంపాదించిన దాన్ని ఈవేళ ఖర్చు పెట్టేసుకోవడమే వాస్తు అన్నాడు. అంటే ₹1,00,000 పెట్టి బాత్రూమ్ కట్టాం నిన్న, అది బాగోలేదని రేపు లైఫ్ చాలా బాగుంటుందని నిన్న సంపాదించిన దాన్ని వాళ్ళు పడగొట్టేసుకోవడమేనంట వాస్తు అంటే. కాబట్టి దాని ద్వారా చీకటి పోవాలంటే కొంచెం నాకు హెల్ప్ చేయండి అమ్మా. చీకటి పోవాలంటే ఏం చేస్తే చీకటి పోతుంటారు? చీకటి పోవాలంటే ఏమి చేసినా చీకటి పోదు. చీకటి పోవాలంటే జస్ట్ స్విచ్ ఆన్ ద లైట్, అంతే కదా. లైట్ ఆన్ చేయి, చీకటి ఉండమన్నా ఉండదు, అంతేనండి. ఎవరు మాట్లాడలేదు? చీకటి పోవాలంటే ఏమి రావాలి? లైట్ ఆన్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో చీకటి పోవాలంటే ఏం కావాలి? వెలుగే కావాలి. వెలుగు ఎలా వస్తుంది? నీ వాక్యము వెల్లడొకటి తోడనే వారికి. ఆ వాక్యం అందరూ తెలుసు కదా. మరి అలాగైతే మన ఇంట్లో చీకటి పోవాలంటే మన ఇంట్లో దైవజనులను, మన పాస్టర్ గారిని, సంఘాన్ని పిలిచి వాక్యం వినిపించాలి. ఎప్పుడైతే మీ ఇంటి వాకిట, లేకపోతే మీ ఇంటి ఆ కారిడార్లో, లేకపోతే ఆ అట్మాస్ఫియర్లో దేవుని దాసుడు వాక్యం చెప్తుంటాడో, ఆ వాక్యం వస్తుండగానే చీకటి పారిపోతుంది, వెలుగు వచ్చేస్తూ ఉంటుంది.
అందుకు గృహ కూడికి పెట్టుకోవాలి. చీకటి పోవాలంటే గృహ కూడికి పెట్టాలి. నీ స్థాయిలో నువ్వు పెడతావు, అది భారీ స్థాయి కావచ్చు, ఎలాగైనా కావచ్చు. అక్కడ మీటింగ్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ తెలుసా? ఇంటి దగ్గర గృహ కూడికి పెట్టుకోవడం ఇంపార్టెంట్. 11 నెలలు వచ్చేసింది. అసలు గత 4-5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఇంటికాడ మీటింగ్ పెట్టుకోని వారు కొంతమంది ఉన్నారు. పెట్టాలి, వాక్యం వినిపించాలి. ఎప్పుడైతే వాక్యం వినిపిస్తామో, పాటలు పాడతామో, ఆ అట్మాస్ఫియర్ని ఎలుబడి చేస్తున్నటువంటి ఆ అంధకారం తొలగిపోతుంది, ఆ చీకటి పారిపోతుంది. ఎప్పుడైతే చీకటి పారిపోయిందో వెంటనే ఇంటిలో సమాధానము, నెమ్మది వస్తుంది. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. సరే, గృహ కూడికి పెట్టుకోవట్లేదు. ఒకవేళ కొంతమంది పెట్టుకుందామని ఆశ ఉన్నా కానీ ఎందుకు పెట్టుకోవట్లేదంటే ఎవరు రావట్లేదని. ఎందుకంటే సండే వస్తున్నారు, సండే చర్చ్ ఫుల్ అవుతుంది. ఉపవాసుకోవడానికి రారు, గృహ కూడికకు రారు. అంటే మొత్తానికి వెళ్ళరంటే వెళతారండి. చర్చిలో 4 కుటుంబాల్లో గ్రూపు, 5 కుటుంబాల్లో గ్రూపిజం ఎక్కువ ఉంది చర్చిలో. ఈ 5 కుటుంబాల వారింట్లో 5 కుటుంబాల మధ్య ఏ ఒక్క కుటుంబంలో ఏ ప్రోగ్రాం జరిగినా మిగిలిన 4 కుటుంబాల వారు కుటుంబ సమేతంగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేయే మన చర్చ్ మెంబర్ మీటింగే ప్రక్కన జరిగితే రారు. అంటే వారు నిన్న వచ్చింది దేనికి వచ్చారంటే వాక్యం కోసం రాలేదు, దేవుని కోసం అసలే కాదు. దేనికోసం వచ్చారు? వారు మా ఇంటికి వస్తారు కాబట్టి మేము వారింటికి వెళ్తాము. ఇదా చర్చ్ అండి? చర్చ్ అంటే కుటుంబం కదా, దేవునితో సహవాసం చేయడానికైనటువంటి ఆ దైవికమైన కుటుంబం కదా. నా ప్రార్థన ఈ కడవరి కాలంలో ముగింపు, ఈ ఏడాది ఎండింగ్లో మనందరి కుటుంబాల్లో వాక్యము అందించబడేలాగా ఏర్పాట్లు చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కూడా యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. 2వ అధ్యాయంలో ఒక రీజన్ చదువుతామండి. 12వ వాక్యం, 17వ వాక్యం. మీ మాటల చేత మీరు ఏం చేస్తున్నారండి? యెహోవాను అమ్మ మీకు అర్థమవుతుందో? దేవుడు అన్నాడు మీరు మాటల చేత ఆయాస పెట్టేస్తున్నారు దేవుణ్ణి. ఆయాస పెట్టేసినప్పుడు వారు అంటారు కదా, దేని చేత మేము దేవుణ్ణి ఆయాస పెడుతున్నామండి? ప్రభు చెప్పాడు రీజన్. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును అని చెప్తున్నారు. భలే చెప్పుకుంటారని సంఘంలో. ఈ స్టేట్మెంట్ మీరు అందరు బైబిల్ ఉందండి అన్నమాట. చదివారమ్మా? ఏముంది? వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. నిజమంటే మాట? అంత సైలెంట్ నాకు డౌట్ వస్తుంది. మీరు అలాగే ఉంటున్నారు ఏంటి? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళ కాదు, కానీ ఇలాగే చెప్పుకుంటున్నారంట. దుర్మార్గులను యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన. అసలు ఆ మాట అంటాక ఎలాగ వారికి మాటలు వచ్చాయి నాకు తెలియట్లేదు. దుర్మార్గులు ఏం దేవుడు ఎలా సంతోషిస్తాడు? హౌ గాడ్ విల్ రిజాయిస్ ఇన్ దెమ్. దేవుడు ఎలా వారి యందు ఎలా సంతోషిస్తాడు? కానీ వారు అలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, దేవుడు వారి యందు చాలా హ్యాపీగా ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు విని విని దేవుడు అంటాడు, నాకు మీ మాటల వల్ల ఆయాస పెట్టేస్తున్నారు నన్ను మీరు. నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, నేను ఆయాస పడిపోతున్నాను. అమ్మా అందరూ ఒకసారి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మన మధ్య ఒక యవనస్తుడు డ్రింక్ చేస్తున్నాడు. బాగా పాడతాడు, బాగా ఈ సెట్ చేస్తాడు, పరిచయం చేస్తాడు, కానీ డ్రింక్ చేస్తున్నాడు. దైవజనునికి తెలిసింది, ప్రార్థన చేశారు, చెప్పడానికి ట్రై చేశారు, మానట్లేదు. పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే కొంచెం క్రమపరచాలని, అమ్మ వినాలనమ్మా, కొంచెం క్రమపరచాలని ఆ బ్రదర్ని కొన్ని విషయాల్లో తగ్గిస్తున్నారు. పాట ఇవ్వడం తగ్గించారు, క్వైర్లో పెట్టడం తగ్గించారు. ఏమి చెప్పకుండానే
ఒక తండ్రిలాగా క్రమపరుద్దాం అనుకున్నారు. ఇప్పుడు మరి అతను తాగుబోతుడుగా కొంచెం ప్రక్కన పెట్టేటప్పటికి దాన్ని అలర చేస్తున్నాడు బయట. అన్నప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. అలా అంటుంటే దైవజనుడు హృదయంలో బాధపడుతున్నారు. నువ్వు బాగుపడి ఉంటే, నువ్వు మంచిగా ఉండుంటే అన్నీ నీకే ఎద్దును, కానీ నువ్వేమో ఇలా ఉన్నావని. కానీ పైకి చెప్పట్లేదు, నీ గురించి ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంటేనండి, మన మధ్య ఒకరు అంటున్నారంటే, అయ్యగారండి ఆ బాబుకు పాట ఉండి అయ్యగారు అంటున్నావంట. నువ్వు నీకు బాగా తెలిసి కూడా అందరికంటే నీకే బాగా తెలుసు అతడు సిగరెట్ కాలుస్తున్నాడని. అందరికంటే నీకే బాగా తెలుసు హీఈస్ ఇన్ ద రాంగ్ వే అని. కానీ ఇప్పుడు నువ్వేం చెప్తున్నావంటే, పాట ఇవ్వండి సార్, కొంచెం పని చెప్పండి సార్ మన సభలకి కొంచెం. ఈలాగా ఉంటున్న వారి విషయంలో దేవుడు ఆయాసపడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసుకు ఒక మంచి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. పిల్లరా, బైబిల్లో ఏముందో అదే మనం చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లో. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళని చెప్పుకుని ఉందా లేదా? అంటే బైబిల్లో ఉన్నదే మనం చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామందికి వాక్యంలో ఉన్నది రుచించడం లేదు, బైబిల్లో ఉన్నది చదవడం లేదు. నేను ఒక 2-3 మిమ్మల్ని నవ్వించడానికి, కవ్వించడానికి 2-3 హాస్యాస్పదమైన విషయాలు చెప్పగలను. అవి చెప్పుకోవడానికి మందిరం కాదు. అలాంటివి ఎన్నో లోకంలో దొరుకుతాయి. ఇక్కడ దొరకాల్సింది దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఏముందో అది మనకు కావాలి. దేవుని వాక్యం మన అంతరంగ పురుషుని శక్తివంతంగా చేసేది, బలపరిచేది. అందుకే దేవుని వాక్యం మన ఆత్మకు కనెక్ట్ అవుతుంది. రాత్రి కొంతమంది హృదయాల్లో దేవుడు అవగాహన ఇస్తున్నాడు. నిశ్చయంగా సిస్టర్ గారు, అమ్మ యవన బిడ్డ, దేవుడు నిన్ను మరలా తనతో యునైట్ చేసుకోబోతున్నాడు, ఐక్యపరచుకోబోతున్నాడు. నీవు ఈ రాత్రి నుండి ఒక శ్రేష్టమైన దైవిక సన్నిధిని అనుభవించబోతున్నావు, అనుభవిస్తావు నీవు. దయచేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్మార్గుల్ని మంచోళ్ళు అనొద్దు. దేవుడు వారిని హ్యాపీగా ఉండడం అనొద్దు. అలాగ అన్నప్పుడల్లా ఎవరు బాధపడిపోతున్నారటండి? దేవుడు ఆయాసపడుతున్నాడు. ఇక ముగించుకుంటాం. 3వ అధ్యాయంలో ఒక మాట చదివితే 8వ వాక్యం, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద, కెన్ మ్యాన్ రాబ్ గాడ్? అవదు కదా. కానీ మీరు మాత్రం దొంగతనం చేశారు అన్నాడు దేవుడు. అప్పుడు ఏమనాలండి? ప్రభా చెప్పండి ఆయన అలా. వీరు మళ్ళీ అప్పుడు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు చెప్పాడు ఏమనంటే, మీరు 10వ భాగమును నా సన్నిధికి తీసుకురావట్లేదు, 10వ భాగము నా సన్నిధికి మీరు తీసుకురావట్లేదు. అంటే 10వ భాగము తీసుకుని రాకపోవడం ద్వారా కూడా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం బెడిసి కొట్టింది. అపార్థం చేసుకోకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అంటే దేవుని కానుకిస్తేనే మాట్లాడతాడా? కాదు కాదు, దేవుడు మనతో మాట్లాడడానికి కానుకోవడం లేదు. కానీ 10వ భాగం, అందరూ మాట అనండి ఒకసారి. 10వ భాగము చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 10వ భాగం ఇవ్వడం అనే అంశం ఏంటంటే, యాక్సెప్టింగ్ గాడ్స్ సావరెన్ పవర్ ఈవెన్ ఇన్ అవర్ ఫైనాన్స్. మన ఆర్థిక విషయాలలో దేవుని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవడమే 10వ భాగం. అందుకు అర్థమవుతుంది కదండి. అంటే నాకు ఈరోజు వచ్చిన 600, నాకు వచ్చిన 6000లో నేను ఆ టైత్ ఇచ్చినప్పుడు నేను ఏమంటున్నానంటే, ఆ 6000 మీద నేను కాదయ్యా అధికారిని, నీవు. మన డబ్బు మీద, మన క్యాష్ బ్యాక్ మీద, మన ఫైనాన్స్ మీద, మన ట్రెజర్ మీద దేవుని అధికారానికి ఒప్పుకోవడం అన్నట్టు. అలాగూ దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఈ సభలో కూర్చున్న వారు ఎవరైనా 10వ భాగం ఇంకా ఇవ్వకుండా ఉంటే ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది నవంబర్ కదండి, నవంబర్ మిడిల్లోకి వచ్చాం. ఒక 3 నెలలు టైం పెట్టండి.
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలాఖరు వరకు, ఈ రోజు నుండి మొదలుపెట్టి ఫిబ్రవరి నెలాఖరు వరకు దశమ భాగం నమ్మకంగా ఇవ్వండి. ఈ 3 మాసాల తర్వాత మార్చి మొదటి నెలలో, మొదటి వారంలో ఒక చోట కూర్చుని ఈ 3 మాసాల్లో దశమ భాగం ఇచ్చిన దానికేనో, దశమ భాగము ఇవ్వని ఈ నవంబరుకు ముందును ఆర్థికంగా ఏ డిఫరెన్స్ లేదనుకోండి, మార్చి నెల నుంచి దశమ భాగం ఇవ్వడం మానేద్దాం. అందరూ విన్నారండి? మెలకు విన్నారా? ఈ డీల్ మీకు నచ్చిందా? మీకు అర్థమైందా? ఎందుకంటే ఇచ్చినప్పుడు అలాగే ఉండే ఆర్థిక పరిస్థితి, ఇవ్వనప్పుడు అలాగే ఉంటే ఇంకెందుకంటే ఇవ్వడం. కాబట్టి మార్చి నుంచి మానేద్దాం. ప్రభుతో చెబుతాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభా నేను ఇస్తాను 3 months, కానీ ఎదుటి మార్పు జరిగితే ఓకే, ఎందుకంటే చెప్తున్నారు, వింటున్నాను, కానీ నాకు కలగాలి. నేను ఒక చెప్పగలను, మార్చి నెలలో మీరు ఏం చేస్తారో తెలుసు, ఒక ప్రార్థన చేస్తారు, చేయించుకుంటారు. దశమ భాగం నమ్మకంగా ఇచ్చేలాగా నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు మీరు. ఎందుకంటే తప్పకుండా డిఫరెన్స్ వస్తుంది. వాక్యం అండి అది, దేవుని మాట. దశమ భాగం నమ్మకంగా ఇవ్వండి, ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు. ప్రభు మాకు అప్పగించిన పరిచయలో 98% అందరూ దశమ భాగం ఇస్తారు. కొంతమంది 30% ఇస్తారు. ఒక బ్రదర్ శేఖర్ డయాలసిస్ పేషెంట్, ఆయన 50% ఇస్తాడు. ఈ వారమే వాళ్ళ తల్లి ఎస్తే రమ్మని ఆమె వచ్చి అన్నారు, అయ్యా నేను దశమ భాగం ఎప్పుడు ఒక విషయం ప్రేయర్ చేయాలి అయ్య గారు, దశమ భాగం మిస్ అవ్వకుండా నా కొరకు ఒక్కటే ప్రార్థన చేయండి అయ్య గారు అని అడిగారు. ఎందుకంటే దశమ భాగం ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తున్నామండి, దేవుని అధికారాన్ని. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డలు మంచిగా చదువుకున్నారు, దేవుడు మీకు జాబ్ ఇచ్చును గాక, ఆమేన్. ఇప్పుడు జాబ్ వచ్చిందండి కూతురికి, కొడుక్కి జాబ్ రాగానే వచ్చిన తర్వాత ప్రతి నెల సాలరీ తీసుకొచ్చి డాడీ చేతిలో పెట్టారనుకోండి, ఒక్క రామెన్ కానీ స్తోత్రం కానీ చెప్పట్లేదు ఏంటో. ఇప్పుడు మన సాలరీ, కొడుకు కూతురు సాలరీ తీసుకొచ్చి డాడీ చేతికి అప్పు చెప్పారు, డాడీ నాకు 40,000 వచ్చాయి, 50,000 వచ్చాయి ఇచ్చారనుకోండి, ఆ డాడీ ఆ మమ్మీ ఎలా ఉంటారండి? చాలా హ్యాపీ అవుతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ 40,000 50,000 ఇచ్చాక ఇచ్చేసారు పిల్లలు. నెక్స్ట్ డే మరలా జాబ్కి వెళ్ళడానికి బండిలో పెట్రోల్కి డాడీని అడుగుతున్నారు, డాడీ పెట్రోల్కి డబ్బులని. డాడీ ఇచ్చారు, 200 సరిపోద్ది, కానీ ఇంకో 200 పాకెట్ మనీ కూడా ఇచ్చారు. అలా ప్రతిరోజు షర్ట్ కొనుక్కోవడానికి ఇచ్చారు, లేకపోతే భోజనం చేయటానికి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ లాస్ట్లో ఏం చేస్తారో తెలుసా, 3-4 years తర్వాత నీ సాలరీ అంతా కూడా డాడీ దగ్గర పెట్టి నీకు ఒక ఇల్లు కట్టి పెడతారు. ఇప్పుడు నీకు ఎంత ప్లస్ అయిపోయింది తెలుసా, రోజు ఎక్స్పెన్స్ డాడీ దగ్గర తీసేసుకున్నావు, నీ డబ్బులన్నీ కూడా ఇంకా కలిపి ఒక ఇల్లు కట్టి పెట్టించేశారు డాడీ. ఇదే మన దేవుడు, తండ్రిని దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను ఆయనకి ఇచ్చే 100 రూపీస్ ఆయనకి అక్కర్లా, వెండి ఆయనది, బంగారు ఆయనదే. ఆయన ఏం కోరుతున్నాడంటే, నేను ఈరోజు ₹1,00,000 సంపాదించడానికి సామర్థ్యము కలుగ చేసిన వాడు నా తండ్రి అని నా దేవుని గుర్తించినప్పుడు పరలోకం హ్యాపీ అయ్యి ఆకాశపు వాక్యంలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు దేవుడు దయచేస్తాడు. అర్థమవుతున్న యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సో నా ప్రార్థన, అందరూ టైత్ ఇద్దాం. అదేంటో కానండి, చాలామంది కానుకలు ఇస్తారు కానీ టైత్ ఇవ్వరు. అంటే క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కాబట్టి నా వర్డ్ వాడుతున్నాను కానండి, జస్ట్ ఫర్ అంటే అర్థం అవడానికి, ఎనీవే వీఆర్ నియర్ అని అది చెప్తున్నాను. ఈ ఫంక్షన్లకి అయ్యగారు మేము బూరెట్టుకుంటాం, మేము గారెట్టుకుంటాం, మేము చికెన్ ఎట్టుకుంటాం, మేము సాంబార్ ఎట్టుకుంటాం అంటారు చాలామంది. గాడ్ బ్లెస్ యూ, దేవుడు మీకు సహాయం చేయను గాక. కానీ నేనేమంటానంటే, అసలు నువ్వు బూరెలు ఎట్టుకోవడానికి ముందు దశమ భాగం ఇస్తున్నావు లేదో చెక్ చేసుకోవాలి. చాలామంది ఇవేమి ఇవ్వకుండా లాస్ట్లో అందరికీ చికెన్ మేమేసాం, మటన్ మేమేసాం, గ్లాసులు మేము తెచ్చాం. నేను ఒకటి చెప్తానండి, మనం దేవుని పేరు మీద ఏమిచ్చినా పరలోకపు దేవుడు శ్రేష్టమైన రీతిలో తిరిగి 30 60 100 ఇస్తాడు. అందుచేత మనం ఏది చేసినా రహస్యంగా చేయాలి. రెండవది,
ముఖ్యమైనది దశమ భాగం మొదటిగా ఇవ్వాలి. ఆఫ్టర్ అయితే మిగతావన్నీ వాటిని ఫ్రీ విల్ ఆఫరింగ్స్ అంటారు. ఫ్రీ విల్ ఆఫరింగ్స్ యూ కెన్ గివ్ ఆర్ యూ మే నాట్ గివ్. అవి స్వేచ్ఛార్పణలు. కానీ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడినవి దశమ భాగము, ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణలు. ఇవి మస్ట్ అండ్ షూర్గా చేయాల్సింది, మ్యాండేటరీ. మనమేమో మ్యాండేటరీ ఆఫరింగ్స్ చెయ్యము, మిగతా అవి చేస్తాము. ఇవన్నీ పాత నిబంధన సంఘం ఇలాగ అనేక విషయాల్లో దేవునికి విరోధంగా జీవించినందున దేవుడు ఏం చేశాడు చెప్పండి? 400 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు. అందుకనే ఆ సైలెంట్ అయిన వెంటనే దేవుడు లేపిన ప్రవక్త పేరు ప్రవక్త అయినటువంటి యోహాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన. అందుకే ఈ 400 years గ్యాప్ రావడానికి కారణం ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జకర్యాతోనే దేవుడు మాట్లాడాడు ఫస్ట్. ఆఫ్టర్ గ్యాప్ యోహాను అదే చెప్పాడు, సర్ప సంతానమా లోబడకే 400 years మనం దేవునికి దూరం అయిపోయాం అని చెప్పి ఆయన అదే ప్రసంగం చేస్తాడు. మీరు లోబడండి, దేవునికి విధేయులు కండి అని చెప్పి పాపాన్ని ఎండగట్టినటువంటి ఖండించినటువంటి గొప్ప దైవజనుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఎంతమంది అయితే ఈ రాత్రి విన్న విషయాన్ని ఇది నా కొరకు దేవుడు మాట్లాడుతున్నారు, నా దేవునికి నాకు మధ్య ఒక స్వీట్ టైం కావాలి. అమ్మ మీకు అసలు ఆ విషయం అర్థమవుతుందా? దేవుడిగా నీతో మాట్లాడడం మొదలు పెడితే తల్లిగారు అసలు ఎవరు మాట్లాడినా మనకి ఇష్టం ఉండదండి. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడా, నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానా, ఎప్పుడు బైబిల్ చదువుకుంటానా, ఎప్పుడు పాట పాడుకుంటానా. ఒక్కొక్కసారి ఎవరైనా నీతో ఫోన్ ఎక్కువ మాట్లాడుతూ కూడా నీకు కొంచెం చికాకు అనిపించేస్తుంది. ఎందుకంటే ఫోన్ త్వరగా పెట్టేస్తే బాగుండు, బైబిల్ చదువుకుంటాను, వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు, ప్రార్థన చేసుకుంటాను అని అనిపిస్తుంది. ఎందుకంటే స్వీట్ అవర్ విత్ గాడ్ అని అంటాం. దేవునితో ఒక సన్నిహితమైన సంబంధం, దేవునితో ఒక క్లోజ్నెస్. దేవుడు కొంతమందిని ఆ తరాన్ని ఇక్కడ లేపబోతున్నాడు. అటువంటి బిడ్డలు దేవుడు ఇక్కడ లేపబోతున్నాడు. మీ ఇంట్లో అందరూ టీవీ పెట్టుకొని చూస్తారు. సిస్టర్ గారు మీరు మాత్రం ఒక మూలకెళ్ళి మోకరించి ప్రార్థన చేయబోతున్నారు. ఈవెన్ కొంతమంది చిన్న బిడ్డలు దేవుడు లేపుతున్నారు. అందరూ ఫంక్షన్కి వెళ్దామని చెప్తారు. మీరు మాత్రం మందిరం లోపలికి వచ్చేసి మీరు గంటల తోటి ప్రార్థన చేసి ఒకరిద్దరిని దేవుడు లేపబోతున్నాడు. ఈ కడవరి కాలంలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు లేపుతాడు. ఆ ఉజ్జీవంలో ఈ రాత్రి సభలో మనలో కొంతమందిని దేవుడు ఆ ఉజ్జీవానికి సిద్ధపరుస్తున్నాడు. ఆదివారం ఆరాధన అవగానే అందరూ వెళ్ళిపోతారు. నీవు మాత్రం మోకరించి సంఘము కొరకు ప్రార్థన చేస్తావు. అందరికీ నియామక మీటింగ్, కానీ నీకు మాత్రం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు సమయం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తావు. అందరూ కూడా గుర్రు పెట్టి నిద్రపోయే వేళ, అర్ధరాత్రి వేళ నీవు లేచి పౌలు శిలవలే మోకరించి దేవునికి ప్రార్థన చేసే ఒకరిద్దరిని దేవుడు లేపబోతున్నాడు. ఆ ఉజ్జీవానికి నాంది పలకడానికే ప్రత్యేకంగా ఈ రాత్రి ఈ సభను ఏర్పాటు చేశాడు. ఇప్పటికే నీలో ఆ మంట రేగుతోంది, ఆ ఉజ్జీవం నీలో స్టార్ట్ అయ్యింది. అప్పుడప్పుడు స్టార్ట్ చేసావు, ఆగిపోయావు. యు ఆర్ ఇన్ దట్ లైన్. మీరు ఆ ట్రాక్లో ఉన్నారు. కానీ ఆ ట్రాక్ను మరొకసారి నీకు జ్ఞాపకం చేయడానికే ఈ రాత్రి సభను దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. అలాగని సరి చేయబడితే ఏం అవుతుందో తెలుసండి? దేవుడు అంటాడు 3వ అధ్యాయంలో, వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై నా జనులగుదురు. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ చెప్పేది నేను దూరం పెట్టడానికైతే కాదమ్మా, క్రిటిసైజ్ చేసేసి దోషి నిలబెట్టడం ఆయన ఉద్దేశం కాదు. అసలు ఆయన ఒకటే అనుకుంటున్నాడు, వారు నా. చదువుతారా? అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆ వాక్యం చదువుకుందాం, ముగింపు వాక్యం. అందరు లేచి నిలబడదాం. 3వ అధ్యాయం 17వ వాక్యం. అందరూ కలిపి చదవగలం. అందరూ కలిపి చదువుదామండి. 3:17 అండి. దేవుని ప్రేమ అర్థమైందండి. 3 అధ్యాయాల్లో మన తప్పిదాలు చెప్పి మనం చేసిన మిస్టేక్స్ దేవుడు చెప్పి ఆయన అంటాడు, వాళ్ళు నా వాళ్ళు, వారు నా బిడ్డలు, వారు నా కుమారుడు, వారు నా కుమార్తె, నా స్వకీయ సంపాద్యం. దేవుడు ఆ సాక్షిని గురించి చెప్పాలనుకుంటున్నాడు. వారు నా వారే అనే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు. సరిచేయబడి
నిశ్చయంగా ఆయన ప్రజలైపోయితే 4:2 వాక్యం కూడా ఎలాగో ఓపెన్ చేశారుగా, చదువుతాం 4:2 వాక్యం. ఆమేన్ ఆమేన్. నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. ఒక విషయం భౌతికంగా సృష్టిలో కనబడే సూర్యుడు మనకు గత 4 గంటల నుంచి కనబట్టలేదు, అవునా? 5:30కి వెళ్ళిపోయాడు ఆయన, లేక ఆయనకి ఆపోజిట్లో మనం వచ్చేసాం, రొటేట్ అయినట్టున్నాము. ఆయన మళ్ళీ రేపు 7 గంటల వరకు కనబడ్డావు. కానీ మనం ఆరాధించే యేసయ్య, నీతి సూర్యుడైన యేసయ్య, ఇదిగో ఈ మంచు టైంలో కూడా, ఈ అర్ధరాత్రి వేళ కూడా నీపై తన హస్తమును చాపుచున్నాడు. ఉదయం 7 గంటలకు సూర్యకిరణాల మీద పడితే ఆరోగ్యం అంటారు. ఇదిగో నీతి సూర్యుని యేసయ్య రెక్కల నీడలోనికి మనం వచ్చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఎంత ఆరోగ్యం అంటే, ఈ ఆరోగ్యాన్ని తిరిగి పొందిన వారటండి క్రొవ్విన దూడవలే గంతులు వేస్తారటండి. దేవుడు అలాగే రాత్రి అనేకులను స్వస్థపరచును గాక. అలాగూ చేతులు ఎత్తే ఎవరికి వారి ఒక 2 లేక 3 నిమిషాలు దేవుడు మాట్లాడిన ఏదైనా ఒక విషయం, ఈరోజు ఇంతవరకు మాట్లాడిన సందేశం ఏదో ఒక మాట పట్టుకుని నీతో మాట్లాడిన విషయం కొరకు సిస్టర్ గారు ప్రార్థన చేస్తారా? దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. దయచేసి అందరూ హృదయం తెరచి, నోరు తెరచి, దిస్ టైమ్ టు ప్రే, దిస్ ఇస్ టైమ్ టు ప్రే, దిస్ ఇస్ టైమ్. అందరూ నోరు తెరవాలి, హృదయం తెరవాలి, యేసయ్యతో మాట్లాడాలి. 7 నక్షత్రాల కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించిన మన ప్రభు ఇదిగో మన మధ్య ఉన్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు, మన మధ్య ఉన్నారు యేసయ్య. ఈ రాత్రి సభకు నువ్వు రావాలనుకోలేదు, కానీ ప్రభు నిన్ను తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి మీటింగ్ ఉంటుందని నీకు పోయిన నెల తెలియదు, గత రాత్రి వరకు తెలియదు, కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఈ మీటింగ్ తీసుకొచ్చాడు. ఒక్కటే ఆయన ప్రేమ ఏంటంటే నీతో మరలా మాట్లాడాలి, నీకు దర్శనం ఇవ్వాలి, నీకు కళలు ఇవ్వాలి, నీకు ప్రవచనం ఇవ్వాలి, నీతో స్వరమిచ్చి మాట్లాడాలి. అది దేవుని ఆశ. ఎలుగెత్తి ప్రార్థన చేస్తావా? ప్రభా, ఐ నీడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ యూ లార్డ్, ఆ స్వీట్ క్వైట్ టైం విత్ యూ లార్డ్. తల్లిగారు ప్రార్థించండి, ఏమని బిడ్డలారా స్వరం ఎత్తి ప్రార్థించండి, బ్రదర్స్ ప్రార్థన చేయండి. దేవుడు ఒక గొప్ప కార్యాలు మన మధ్య ప్రారంభిస్తున్నాడు. ఇదిగో దేవుడు దర్శన వరం తిరిగి స్టార్ట్ చేస్తాడు, ప్రవచన వరం తిరిగి స్టార్ట్ చేస్తాడు, ఆమెను స్వస్థపరచు వరాన్ని దేవుడు తిరిగి స్టార్ట్ చేస్తాడు. ఈ సంవత్సరాంతంలో దేవుడు మరలా ఒక ఉజ్జీవాన్ని ప్రారంభించబోతున్నాడు. మన మధ్య కొంతమంది ఆ నయమాన్ ఇంట్లో పనిచేసిన అమ్మాయి ఎలాగూ సైన్యాధ్యక్షుని ప్రభు దగ్గర నడిపించిందో, అలాగున కొంతమంది యేసు దగ్గరికి మీ పై అధికారి నడిపించేలాగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు. యోసేపులు సిద్ధపరచబోతున్నాడు. ఏదొచ్చినా మోకాళ్ళుని మారి ప్రార్థన చేసిన దానియేలు లాంటి వారిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇక నేను మాట్లాడను, మీరు మా ప్రభుతో మాట్లాడండి, ఎలుగెత్తి మాట్లాడండి, ప్రభు సందులో ప్రార్థన చేయండి. ప్రభువు కార్యం చేస్తున్న సమయం ఇది. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ప్రభా మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. సిస్టర్, చాలా పర్యాలు నీకు దేవుడు ప్రేరేపణిచ్చాడు. నీకు అర్థం కాని కొన్ని దేశాల కొరకు ప్రార్థించమని దేవుడు ప్రేరేపణిచ్చేవాడు. ఆ తర్వాత వార్తలు చదివితే ఆ దేశంలో తుఫాన్ వచ్చిందని, ఆ దేశంలో భూకంపాలు వచ్చాయి, నువ్వు చదివావు. అలాంటి అనుభవం ఉన్న నీతో దేవుడు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. జరగబోతున్న సంగతులు దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నాడు. దేశంలో జరగబోయే సంగతులు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి అమ్మా, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి. ఎందుకో కుటుంబంలో, జీవితంలో, ఆర్థిక విషయాల్లో, బిడ్డల విషయంలో నలిగిపోయి నీవు కాస్త కృపను పోగొట్టుకున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. దేవుని కొరకైనటువంటి బిడ్డవు నీవు. దేవుడు తన సాధనంగా నిన్ను చేసుకుంటున్న సమయం ఇదే. హల్లెలూయా. ఇంకా ఎలుగెత్తి ప్రార్థన చేద్దామండి, స్వరం ఎత్తి ప్రార్థన చేద్దామా?
ప్రభా నన్ను దర్శించిన ఆయన మళ్ళా తిరిగి ప్రారంభించబడుతోంది. ఆ కృపావరం తిరిగి ప్రారంభించబడుతోంది. ఆ స్వరాన్ని మళ్ళా నువ్వు వినబోతున్నావు. ఆ వాక్యం నీ కల్లోకి రాబోతుంది. చాలా పర్యాయాలు ఆదివారం దైవజనుడు చెప్పబోతున్న వాక్యం నీకు అంతకు ముందు వారమే, శుక్రవారమే, శనివారమే కల్లో కనబడేది. అలాంటి కృప కలిగిన నీవెందుకో దాన్ని మిస్ చేస్తున్నావు. రైట్ నౌ ఇన్ దిస్ ఈవినింగ్ దేవుడు ఆ కృప చేతని నింపాలని ఆయన మరలా వ్యక్తిని ముట్టగా ఎలాగూ సమస్తమును తేటగా చూడసాగినో. ఇంకా ప్రార్థన చేద్దాం. వెనక నుంచి ప్రార్థన చేద్దాం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్య నీ ప్రక్కన ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. ఓ గొప్ప పర్వతమా, యెరూబాబెలు నడ్డగింపను. గొప్ప పర్వతమా, యెరూబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనేను, చప్పట్లు కొడుతున్న కలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. చేత కాదనేను, నీ భాగ్యమెంతో గొప్పది. ఓ యేసయ్యేయువేను, నీ భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన పోలిన వాడెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? గ్లోరీ. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా Yes, Lord. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని పరిశుద్ధాత్మడా, 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 మరలా తిరిగి ప్రారంభించండియ్యా. ఈ కార్యం తిరిగి ప్రారంభించబడుతుగా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. 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 శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను.
ఆత్మ ద్వారా నేను చేతునని యెహోవా సెలవిచ్చెను. దేవుని ఆత్మ ద్వారా నేను చేతునని యెహోవా సెలవిచ్చెను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన దాసుని నిలబెట్టుకొని దేవుడు మనతో సూటుగా మాట్లాడిన విధానం బట్టి నిజంగా పూర్వంలో చేసిన ప్రార్థన ఇప్పుడు కనిపించట్లేదు. పూర్వంలో చేసిన వాక్య పనులు చేయలేకపోతా ఉన్నాం. మందిరం క్రమంగా రాలేకపోతా ఉన్నాం. మనకు తెలియకుండా దేవునికి మనం దూరం అయిపోతాం. అందుకే మన కుటుంబంలో సాతానుడు ఏలుబడి చేస్తాం. దైవ సేవకులు సూటిగా నిలబెట్టి మనతో మాట్లాడిన విధానం ఆలోచన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం. ప్రభువా నాయనా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీతో అంటగట్టబడతానయ్యా, నీతో సహవాసం చేస్తాను. చిన్న ప్రార్థన. ఏ విషయంలో తప్పిపోయావో నాకు తెలియదు, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయావో నాకు తెలియదు. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాట నిర్లక్ష్య పెడతా ఉన్నాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడతా ఉన్నాడు. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు. మాటికి దైవ సేవకు హెచ్చరిక చేసినా నువ్వు ఎదురు చెప్తున్నావు తప్ప దేవునికి దగ్గరగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న స్వామి. ఈ 2024 సంవత్సరం ప్రభు నవంబర్ నెల 13వ తారీఖు ప్రభు నీ దైవ సేవకులు నిలబెట్టుకుని ప్రభు నాయన నిజమే, మా జీవితంలో అన్ని సౌకర్యాలు పెరిగిన తర్వాత, అన్ని వసతులు పెరిగిన తర్వాత ప్రభు క్రమముగా నీకు దూరం అయిపోతున్నావు నాయన. నీతో మాట్లాడడం తగ్గించేస్తావు ప్రభు. సన్నిధి దూరం అయిపోయా ప్రభు. సౌకర్యాలు పెరిగిన తర్వాత, విలాసమంత జీవితం వచ్చిన తర్వాత ఆయన నీ మాటకు దూరం అయిపోయి మమ్మల్ని క్షమించిన. మీలో అంటకట్టబడడానికి కృపను అనుగ్రహించండి నాయన. మీలో ఫలించడానికి కృపను అనుగ్రహించండి నాయన. నాయన నీ మందిరంలో ప్రభువా మేము ధ్యానించినాక మా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము. ఈ రోజే నాయన ఈ వడపకులు మా మధ్య స్థిరపరచబడును గాక. ఎవరైతే దేవునికి సన్నిధి దూరం అయిపోయారో వారందరూ మరలా దేవుని సన్నిధికి వచ్చబడును గాక. సంఘం బలపరచండి. సేవకులు పడుతున్న ప్రయాస వ్యర్థం కావద్దు స్వామి. సంఘం బలపరిచి ఉజ్జీవించబడడానికి, ఈ కడవరి దినాల్లో ఉజ్జీవింపబడడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. ఓ చక్కటి సందేశాన్ని అందరి దైవ సేవకులు బట్టి మీ పొందాలయ్యా. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాలు, ఈ 2024 సంవత్సరం ఈ చివరి దినాల్లో గొప్ప ఉజ్జీవకరమైన వర్తమానాన్ని మాకు అందించిన విధానాన్ని బట్టి మీ పొందాలు. దైవ సేవకులు ఇంకా మరింతగా దీవించి ఆశీర్వదించండి నాయన. వాక్యానుసారంగా లోబడడానికి, చెప్పబడిన వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించమని మనలో రానని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే నిలిచి ఉండండి. మనం ముగింపు ప్రార్థన దీవెనాస్తుతి కార్యక్రమం ముగించుకుందాం. ఒక మాట, చిన్న మాట చెప్పిన తర్వాత దైవజనులు రెవరెండ్ మన్షయ్య గారు ప్రార్థన దీవెనాస్తుతి కార్యక్రమం ముగించుకుందాం. ఈ సభ ఇంతటితో ముగించబడుతుంది. యవన విడలు మీరు త్వరగా వెళ్ళిపోకుండా కొన్ని ఇవన్నీ మళ్ళా చదివి చర్చిలో పెట్టాలి. కనుక ఆ విషయంలో కొంతమంది యవన పిల్లలు కూడా బరకాలు ఎత్తివారు బరకలు ఎత్తడానికి ఏదో దారిలో కనుక దయచేసి కొన్ని కుర్చీలు ఇవన్నీ కూడా లోపల పెట్టాలి యవన బిడ్డలు. అలాగే మీరు కూడా కొంతమంది సహకరించాలని మరొకసారి మీకు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. అలాగే దూరం నుంచి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు లోపల మీ కొరకు చర్చిలో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు చక్కటి వర్తమానాన్ని, ఒక నూతన యొక్క వర్తమానాన్ని, ఎందుకంటే సంవత్సరం యొక్క చివరి యొక్క దినాలలో మనం ఉన్నాం కదా. సంఘము నూతన యొక్క ఆశీర్వాదమైన సంవత్సరాన్ని మనం చూడాలంటే చివరిగా మన జీవితాలలో సరి చేసుకోవలసింది ఏదైతే ఉందో వాటిని సరి చేసుకోగలిగితే నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్న మన జీవితాలను దేవుడు నూతనమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఆమేన్. కనుక అలాగా ఎందుకో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి
తన సేవకుల ద్వారా ఒక నూతనమైన సందేశాన్ని అందించిన ప్రియ దైవజనులు జ్యోతిబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాల వారికి తెలియజేస్తున్నాను. మరొక పర్యాన్ని దేవుని యొక్క సేవకులు మన మధ్యకి రావడానికి వారి కొరకు ప్రార్థన చేయండి. వారు మనతో కలిసి మరొక పర్యాన్ని దేవుని వాక్యాన్ని అందించినట్లుగా వారి కొరకు మీ ప్రార్థనలో వారు ఏదైతే వాక్యం చెబుతారో సంఘాన్ని కూడా అలాంటి ఖచ్చితమైన సంఘంగా ఆ సంఘం కూడా ఉందంటే, అలాంటి వాళ్ళు మన మందిరంలో అలాంటివి చెబితే చాలామంది వెళ్ళిపోతారు. ఇంకా సంఘం కూడా అలాగే ఉంటుంది అంతే. వారు ఏది చెప్తారో ఇక్కడ ఏదైతే నిలబడి బోధిస్తున్నారో సంఘం కూడా అంత ఖచ్చితంగా సెల్ ఫోను అనే మానేయాలి అని అంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళే ఆదివారం బలలో పాల్గొనండి, లేకపోతే రాకపోయినా పర్లేదు అంటున్నారు అంతే. అంత ఖచ్చితమైన గొప్ప దైవజనులు సంఘాన్ని కూడా అలాగే వారు నడిపిస్తున్నారు. ఈరోజు నా సంఘాన్ని కూడా టీక వర్తమానం చేత బలపరిచిన మరొకసారి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాల వారికి తెలియజేస్తున్నాను. కనుక సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రాత్రి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే పడుకోకుండా చిన్న ప్రార్థన చేసి రేపు రాత్రి కోట ముందునైనా దాన్ని కూడా ఇంకా ఘనమైన రీతిగా జరిగింపచేయనని ప్రార్థన చేయడమే కాదు, మీరు రేపటి దినాన్న మీతో పాటు మరొకరిని సిద్ధపరచుకుని ఈ స్థలానికి తీసుకురండి. ఈచ్ వన్ అండ్ క్యాచ్ వన్. మరొకరు ఒకరిని తీసుకురావడం ద్వారా రేపటి దినాన్న మరింతగా సభను సంతోషంతో ఈ సంవత్సరం సభను ఈ 2024 సంవత్సరంలో 2 దినాల కూటాలను మనం ముగించడానికి రేపు ముగింపు సభ కనుక రేపు దిన దేవుని యొక్క బిడ్డలు సంగీత బృందం అంతా కూడా రేపటి దినాన్ని వారు వస్తున్నారు. కనుక వారి వరకు ఏర్పాట్లు చేయాలి, భోజనాలు వండాలి. ఈరోజు భోజనాలు వండడానికి తక్కువ సమయంలోనే మరి ఇక్కడ కొంతమంది సహకరించారు. రేపటి దినాన్న ఇంకెవరైనా సహకరించాలంటే అమ్మగారిని కనుక్కొని రేపటి దినాన్న వారు మీరందరూ కూడా కొంత సహాయాన్ని సహకారాన్ని మీరు అందిస్తే రేపు యొక్క సభ కూడా ఎంతో ఘనంగా జరగడానికి ఈ ప్రాంగణం అంతా రేపు పొద్దున నిండిపోలాగిన మీరు ఈచ్ వన్ అండ్ క్యాచ్ వన్. కనుక మీ పక్కవారికి ఎదురువారికి ఎవరైనా, నేనైతే ఈ సభలలో వేరే సంఘాలకి ఎక్కడికి వెళ్ళి నేను చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఓన్లీ నా సంఘం కొరకే దువ్వ కానీ కానూరు కానీ ఇంకా మిగతా దైవజనులు వారి సంఘాలు వస్తే రావచ్చు లేదు. కనుక మన సంఘం కొరకే అని ఎవరికి చెప్పకుండా దేవుని యొక్క సందులో ప్రార్థన చేశాను. నా సంఘాన్ని బలపరుచుకుంటే చాలన్నాను. ఇన్న వాక్యాల ద్వారా మీరు మరొకరిని బలపరచడానికి రేపటి దినాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. రేపటి దినాన్ని ముగింపు సభ కనుక అందరూ కూడా ఒకళ్ళు పాటలు పాడవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు పెందలకడే రావాలి. వచ్చినప్పుడు మీకు అవకాశం ఉంటుంది. రేపటి దినాన లైవ్ కూడా మీరు ఉంటుంది, మీ పాటలు మళ్ళా చూడొచ్చు, అవకాశానికి ఉంటుంది. కనుక దయచేసి మీరు దాన్ని అలాగే సిద్ధపడి పెందలకాడే 6:30 లేక 7 గంటలకల్లా మీరు సిద్ధపడి పెందలకాడ రావాలని మరొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు దైవజనులు రెవరెండ్ మనషయ్య గారు ప్రార్థన చేస్తారు, దీవెనిస్తారు. ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కనుక రేపటి దినం కొరకు ప్రార్థన పూర్వకంగా మీరు అందరూ కూడా వెళ్ళిన తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా మీరు ప్రార్థన చేయండి. ఈ సభ కొరకు మీరు ప్రత్యేకించి ప్రేరేపించబడి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు దయచేసి ఆ కానుక కొరకు మీరు ప్రార్థన పూర్వకంగా రేపటి దినాన్ని తీసుకొచ్చి రేపు దిన చందబడతాను, చందా బాక్స్లో మీరు వేయడానికి సిద్ధపరచబడాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థనా దీవెనాస్తి కార్యక్రమం ముగించుకుందాం. దైవజనులు మనషయ్య గారు ప్రార్థన చేస్తారు, దీవెనిస్తారు. రైట్, థ్యాంక్ యూ. ఒక నిమిషం అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అది చేతులతో తిరిగి మళ్ళీ గృహాలకు వెళుతున్నాం. రేపు రాత్రి జరిగే సభ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తూ సంతోషంగా మనం ఈ స్థలం విడిచి పెడదాం. అందరూ అలాగున 2 చేతులు ఆకాశం తండ్రి వైపు నుంచి చాపి మరొకసారి ఈ చివరి గడియలలో ఈ మొదటి రాత్రి శ్రేష్టమైన వర్తమానాన్ని మనం విన్నాం. మంచి దేవుడు 4 అధ్యాయాలతో కూడింది. 39వ పుస్తకం 55 వచనాలతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతవంతమైన మాటలు. మరొకసారి ఆ లింక్ చూస్తూ మరొకసారి మనం బలపడదాం. అట్టి ప్రార్థన మనందరూ ఏకీవిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ దాసులను నీ దాసురాలను ఆత్మీయ తల్లి గారిని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసినటువంటి ఈ 2 రాత్రుల యొక్క ఈ శ్రేష్టమైనటువంటి శుభదినమును బట్టి మొదటి రాత్రిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతవంతమైన రీతిలో ఈ స్థలానికి వచ్చి పాడి నీ నామాన్ని గణపరిచిన నీ బిడ్డలను బట్టి ఆరాధించిన నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవచారు వచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా
చక్కటి సంగీతాన్ని మాకు అందించినటువంటి మా ఆత్మీయ సహోదరులు బట్టి కూడా మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. సౌండ్ ఆపరేట్ చేస్తున్న మా బిడ్డలు బట్టి కూడా మరొకసారి దీవిస్తూ ప్రార్థిస్తున్నాం అయ్యా. కుటుంబరావు గారు వారి కుటుంబాన్ని బట్టి కూడా మరొకసారి నిశ్చితానికి అప్పగిస్తున్నాం. సంఘ పెద్దలను బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి, ప్రభువా యూత్ వారిని బట్టి అయ్యా, స్త్రీల సమాజమును బట్టి, సండే స్కూల్ టీచ్ చేస్తున్న బిడ్డలను బట్టి కూడా మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఎంతమంది అయితే ఆత్మీయ శుభోద్దేశంతో ఈ మలాకి గ్రంథంలో రాయబడినటువంటి 55 వచనాలు 4 అధ్యాయాలతో కూడినటువంటి శ్రేష్టమైన మాటలు ప్రజలకు అర్థవంతమైన రీతిలో మీరు నేరుగా సూటిగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు నాయనా. మా ముందు ఇక 48 దినాలు మాత్రమే ఉన్నాయి. 2024 సంవత్సరం విడిచిపెట్టడానికి, 2025 అడుగు పెట్టడానికి దేవా మా ముందున్న దినములు కూడా రెక్కల చాటు మీరు పదిలపరచగలరని, మీరు భద్రపరచగలరని, నీ చేతులు మమ్మల్ని చెక్కుకున్న నీ కృప మాతో ఉండగలదని మరొకసారి నిశ్చితాన్ని తీసుకుని వస్తున్నాం ప్రభువా. దేవా ఈ రాత్రి విన్న మాటలు ప్రతి వాని హృదయములలో అవి నిలచి మొలచి ఫలించునుగాక. ప్రవచన దేవుని సంఘములో ఏ రీతిగా నిలవాలో, ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా పయనించాలో, మీరు వచ్చే సమయానికి ఎలా ఉన్న సిద్ధపడాలో అట్టి మాటలు మీరు నేరుగా మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం అందించిన అభిషేక్తులు నీ దాసులు జోదోవాయి గారిని బట్టి, వారి పరిచర్లను బట్టి, కుటుంబాన్ని బట్టి, వారు వెళ్ళే ప్రయాణాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప కాపుదల ఉండునుగాక. బిషప్ అమ్మ గారిని బట్టి, నీ దాసులు జోసఫయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి మరోసారి ప్రార్థిస్తున్నారు. వారు పడుతున్న ప్రయాసకు ఆత్మను అప్పగించుదురుగాక. కావలసిన సమస్త వనరులు మీరు సిద్ధపరచుదురుగాక. బలహీనంగా ఉంటే మీరు బలపరచండి, అనారోగ్యముల చేత నుండి స్వస్థపరచండి. ఎవరు ఏ పరిస్థితుల్లో చేత ఉన్నారు వారి పరిస్థితులన్నయు యేసు నామమున పేరిట సఫలమై కార్యము సంసిద్ధత కలుగునుగాక. తిరిగి వెళుతురుగా నీ కృపని గ్రహింపజేసి సహాయం చేయమని రేపు రాత్రి సిద్ధపడే వరకు కృపాక్షేమ మాకు అందరికి ఇచ్చి మహిమ తెచ్చుకురమని మా ప్రియుడు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి స్తుతించి దీవించి పంపుతున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవునికి దయ, ఆయన కుమారుడు లోక రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య ప్రేమ సమాధానములు మొదటి రాత్రి స్థాపనకు వచ్చి ప్రార్థించి పాల్గొని పాడి ఆరాధించి నీ మాటలు విని తీర్మానం చేసిన వాళ్ళెల్లరూ ప్రయాసపడుతున్న దాసుల గారికి ప్రభుత్వ పర్యవేక్షణ సదా తోడుగా నీడగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్క వారికి వందలు చెప్పి దేవుని నిన్ను దీవించిన కాకని చెప్పి రేపటి దినాన్ని కలుసుకుందామని దేవుని సందులో అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపరచబడదాం.